అందరికీ నమస్కారం. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ పెళ్ళాం వచ్చింది. కథలోకి వెళ్ళబోయే ముందు మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే బటన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. మన ఛానల్ని విజిట్ చేస్తున్న ప్రతి ఒక్కళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మంచి మంచి కంటెంట్తో ఉన్న స్టోరీస్ చాలా ఉన్నాయి. నేను అప్లోడ్ చేయగానే నోటిఫికేషన్ రూపంలో అవి మీ దాకా చేరాలన్నా ఆ సబ్స్క్రైబ్ మీకు చాలా యూజ్ అవుతుంది. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మంచి కమెంట్ పెట్టండి. ఛానల్ని ఎంకరేజ్ చేస్తూ ప్రతి కథని లైక్ చేయడం మర్చిపోకండి. కథని ఎక్కడ స్కిప్ చేయకుండా వినండి. ఈ కథ చాలా బాగుంటుంది. మరి కథలోకి వెళ్ళిపోదామా? శారద నారాయణ దంపతులకి పక్కింట్లోనే జానకమ్మ రామయ్య దంపతులు మంచి స్నేహితులు. శారద జానకమ్మ వదిన అంటే వదిన అనుకునే చాలా చనువుగా పలకరించుకునేవాళ్ళు. నారాయణ రామయ్య ఇద్దరికి చెరో 10 ఎకరాల పొలమే ఉంది. సొంత ఇళ్ళు పాత పూర్వకాలం నాటి పెంకుటిళ్ళే అయినా గట్టిగా ఉన్నటువంటి ఇళ్ళు. ఇక ఇద్దరు వాళ్ళు మంచి స్నేహితులు. నారాయణ రామయ్య కలిసే వ్యవసాయం చేసుకునేవాళ్ళు. శారద జానకమ్మ ఉన్న 2 గేదెలు 2 ఆవులు పాడి చేసుకుంటూ ఒక 10 కోళ్లని పెంచి ఇంట్లోకి సరిపడా కోడిగుడ్లు చికెన్కి అవి సరిపోతాయని 4 మేక పిల్లల్ని కూడా పెంచుతూ ఉండేవాళ్ళు. ఒకవైపున ఆడవాళ్ళు పాడమ్మి ఆ డబ్బులు రూపాయి పోగు చేసి ఒక దాంట్లో దాచడం ఇద్దరికీ అలవాటు. ఇక ఇద్దరు పెళ్ళయ్యి కొత్తగా వచ్చిన కోడళ్ళే. ఇద్దరి అత్తామామలు కూడా అప్పటికే కాలం చేసేశారు. దాంతో వీళ్ళకి ఒకళ్ళకి మంచి స్నేహితురాళ్ళు అయ్యారు. మగాళ్ళు ఎప్పటి నుంచో స్నేహం కాబట్టే బాగా మాట్లాడుకుంటారు. ఈ ఇంట్లో ఏం వండుకున్నా ఆ ఇంట్లోకి, ఆ ఇంట్లో ఏం వండుకున్నా ఈ ఇంట్లోకి ఇచ్చిపుచ్చుకోవటం మొదటి నుంచి ఉన్న రివాజు. అయితే ఇద్దరు గర్భవతులు కాలేదు చాలా కాలం పాటు. తర్వాత ఒకేసారి గర్భవతులయ్యారు శారద జానకమ్మ. అయిన తర్వాత 9 నెలలు తిరిగేసరికి ఒకే రోజున ఒకే టైంకి పక్క ఇళ్లల్లో ఇద్దరు మంత్రసానులు ఒకేసారి పురుడు పోశారు ఇద్దరికీ కూడా. ఇక శారదకేమో మాధవరావు పుడితే జానకమ్మకి రంగారావు పుట్టాడు. కొడుకులు ఇద్దరు చూడటానికి బంగారు కొండల్లాగా ఉన్నారు. పిల్లల్ని అలా ఎత్తుకుంటే గుండెలు నిండిపోయినాయి నారాయణకి రామయ్యకి. పిల్లల్ని చదివించాలి, ప్రయోజకుల్ని చెయ్యాలి. మనం కష్టపడ్డట్టు వాళ్ళు ఎండకి ఎండుతూ వానకి తడుస్తూ చలికి వణుకుతూ ఇలా వాళ్ళు కష్టపడకూడదు. రేపొద్దున ఫ్యాన్ కింద కూర్చునే ఉద్యోగాలు చేసుకోవాలి అనుకున్నారు వీళ్ళు. రేపొద్దున కోడళ్ళంటూ వస్తే కనుక రూపాయి దాచి ఈ రోజు నుంచే మనం 4 రూపాయలు పోగు చేస్తే నాకు నీకు పుట్టింటి వాళ్ళు పెట్టినవే చెరో 25 కాసులు, అత్తింటోళ్ళు పెట్టిన చెరో 25 కాసులు బంగారమే కదా వదిన ఉంది. అవి కాక మనం రాబోయే కోడళ్ళకి పాడి పెంచో ఎలాగోలా ఏదో ఒకటి చేసో చెరో 100 కాసులు చేయించి ఉంచుదాం. రేపొద్దున రాబోయే వాళ్ళకి ఉంటుంది అనుకున్నారు వీళ్ళు. కూతుళ్ళు పుడతారనుకున్నారు, ఇంకా కొడుకులు పుడతారనుకున్నారు. అయితే భగవంతుడు అనుకోని విధంగా ఇద్దరికీ కూడా ఇక ఆ 2 కొడుకుల్ని మాత్రమే ఇచ్చి మళ్ళీ తల్లులయ్యే అదృష్టాన్ని ఆయన కల్పించింది లేదు. చిన్నప్పటి నుంచి కూడా మాధవ రంగ వేలు పట్టుకొని తిరిగేవాళ్ళు. రంగారావు చాలా సాఫ్ట్, మెతక, స్లో. ఏదున్నా సరే మాధవరావు చెప్పింది వినేస్తాడంతే. ఆయన అమ్మా నాన్న చెప్పింది వినేస్తాడంతే. కానీ మాధవరావు చాలా తెలివైనవాడు, చురుకైనవాడు, సరదాగా ఉంటాడు. రంగారావుని ఆట పట్టిస్తాడు. చుట్టుపక్కల వాళ్ళు ఎవరు ఏదైనా రంగారావునన్నా ఊరుకోడు. ఇద్దరు ప్రాణ స్నేహితుల్ని మించినటువంటి స్నేహితులు. అసలు అంతా కూడా వీళ్ళని అన్నదమ్ములంటే నమ్ముతారు, మీరే స్నేహితులని చెబుతారయ్యో అని నవ్వేవాళ్ళు. నాన్నలతో కలిసి పొలానికి వెళ్ళటం, అమ్మలతో కలిసి ఆట పట్టిస్తూ వాళ్ళని ఆడుకోవటం, ఇలా దినదిన ప్రవర్ధమానమై పిల్లలు పెరుగుతూ పిల్లలిద్దరినీ స్కూళ్ళల్లో జాయిన్ చేశారు. ఆ రోజుల్లో గవర్నమెంట్ స్కూళ్ళే. 10th క్లాస్ వరకు వాళ్ళది ప్రాథమిక విద్య, హై స్కూల్ విద్య పూర్తయిపోయింది. ఆ తర్వాత పిల్లల్ని ఇంటర్మీడియట్కి
పట్నాలకు పంపించాలని అమ్మలు వెక్కి వెక్కి శోకాండాలు పెడితే మేమిద్దరం ఉంటే మేమిద్దరం చదువుకుంటామైతే ఎందుకు ఏడుస్తున్నావు అత్త నువ్వని మాధవరావు. నేను చూసుకుంటానులే అత్త అని రంగారావు. అలా మొత్తానికి పిల్లల్ని తీసుకెళ్ళి ఇంటర్లో జాయిన్ చేస్తే ఇంటర్ అయిపోయింది, డిగ్రీ అయిపోయింది, పీజీ అయిపోయింది. ఎకాయకిన సెలవులకు రావటం తప్ప 7 సంవత్సరాల పాటు సిటీలో ఉండే చదువుల్ని పూర్తి చేసుకొని ప్రైవేటు ఉద్యోగాలు చెరొకటి పట్టుకొని మరీ ఇంటికి వచ్చారు మాధవరావు, రంగారావు. గవర్నమెంట్ ఉద్యోగాలకి రాసిన వచ్చే కులాలు వాళ్ళై కాదు, దానికి లంచాలు పెట్టాలి. ఆ లంచాలు పెట్టగలిగిన స్థితిలో ఇద్దరు తండ్రులు లేరు. ఒకవేళ కాదు కూడదు అని పెట్టినా రేపొద్దున ఆ గవర్నమెంట్ ఉద్యోగాలు ఎలా ఏడుస్తాయో వీళ్ళకి తెలియదు. దాంతో మంచి మంచి ఉద్యోగాలే వచ్చాయి ఇద్దరికి. దట్టు ఒకే చోట ఆ ప్రైవేటు ఉద్యోగాలు. ఇద్దరి కూడా ఒకే సెక్టార్లో వేరువేరు డిపార్ట్మెంటుల్లో చేసే ఉద్యోగాలు. బాగుంది. పిల్లలు శుభ్రంగా చదువులు పూర్తయినాయి. ఆ తర్వాత ఉద్యోగాలు తెచ్చుకున్నారు. ఇంకా కావలసింది ఇల్లాళ్లే కదా. ఎవరినైనా ప్రేమించారట్రా అని అడిగారు నారాయణ, రామయ్య. ప్రేమ అలాంటిదేమీ లేదు అని రంగారావు అంటే, సరదాగా ఏదో అలా అమ్మాయిల్ని ఆట పట్టించడం తప్ప అలాంటిదేమీ లేదని మాధవరావు చెప్పాడు. ఆ తర్వాత మాధవరావు చురుకుతనానికి, మాధవరావు తెలివితేటలకే, మాధవరావు అల్లరి మనస్తత్వానికే, ఆయన కల్లా కపటం లేనటువంటి తత్వానికే చదువుకున్న అమ్మాయి, చురుకైన అమ్మాయి సంబంధం వచ్చింది. అమ్మాయి పేరు ప్రభావతే. కానీ కట్న కానుకలు ఇచ్చుకోలేము అని చెప్పారు ఆ అమ్మాయి పుట్టింటి వాళ్ళు. మాకు అసలు అక్కర్లేదు కూడాను, పిల్లను పంపిస్తే చాలమ్మా అని మాధవరావు తల్లిదండ్రులు రూపాయి కట్న కానుకలు ఆశించింది లేదు. ఇక ఇద్దరం ఒకేసారి పెళ్లి చేసుకోవాలని పట్టు కూర్చున్నాడు మాధవరావు. దాంతో రంగారావుకి కాస్త ఆయన మెతక మనస్తత్వానికి, ఆయన సున్నితత్వానికి, ఆయన గట్టిగా నోరెత్తి మాట్లాడలేకపోవటానికి, కాస్త నోరున్న అమ్మాయిని తేవలసిన ఆయనమ్మ నాన్నలు ఆయనకి సరిపోయే పిల్లని సుమతిని తీసుకొచ్చారు. సుమతి తగని సాఫ్ట్, చాలా మంచిదే. పెద్దగా చదువుకోలేదు. ఆ రోజుల్లో ఇంటర్ వరకే చదువుకుంది. ప్రభావతి డిగ్రీ వరకు చదువుకుంది. సుమతి వాళ్ళ అమ్మా నాన్నలు సుమతికి మేం కట్న కానుకలు ఇవ్వలేకపోయినా పెళ్ళి మా ఖర్చులతో మేమే చేస్తామని, వాళ్ళంటే వద్దండి, మేమే ఇద్దరు పెళ్ళిళ్ళు కలిసి చేద్దామనుకుంటున్నాం, మా పిల్లలవే అని నారాయణ, రామయ్య అనేసరికి, సరే మీరు అలాగైతే కట్నం వద్దన్నారు కాబట్టి పెళ్లి ఖర్చులు మీరే పెట్టుకుంటామన్నారు కాబట్టి అమ్మాయికి 25 కాసులు బంగారం పెడతామని సుమతికి పెట్టారు. ప్రభావతికి అది కూడా పెట్టలేదు ప్రభావతి తల్లిదండ్రులు. అయితే మాధవరావు అమ్మా నాన్నలు ఒక్క మాట కూడా అనకుండా అటు శారదమ్మ ఇటు జానకమ్మ కోడళ్ళకు అనుకున్న ప్రకారం చెరో 100 కాసులు పెట్టి, నీ కోడల కోసం నేను 25 కాసులు కొన్నానంటే నీ కోడల కోసం నేను 25 కాసులు కొన్నానని పెళ్లిలో ఎదురెదురు పెళ్లి కూతుళ్ళకి పెట్టుకొచ్చారు శారద, జానకమ్మ. గ్రాండ్గా కలిపే ఇద్దరి నిశ్చితార్థాలు, కలిపే ఇద్దరి వివాహాలు అయిపోయినాయి. ఆ తర్వాత ఇద్దరివి శోభనాలు పూర్తయినాయి. 16 రోజుల పండగలు అయిపోయినాయి. కొత్త పెళ్లి కొడుకులనే కొత్త పెళ్లి కూతుళ్ళనే ముచ్చట తీరిందే. ఆ తర్వాత భార్యల్ని తీసుకొని ఇద్దరు ఆ రోజుల్లో ఊటీ, కొడైకెనాలు అలా ట్రిప్పులకి వెళ్ళొచ్చారు మాధవరావు, రంగారావు. ఆ తర్వాత వాళ్ళేమీ పిల్లలు పుట్టకుండా వాడేది లేదు. ఎందుకంటే ఆ రోజుల్లో వాడాల్సిన అవసరమూ లేదు. భార్యలిద్దరూ గృహిణులే. దాంతో ఇంకా ఉద్యోగంలో జాయిన్ అవ్వాలని ఇద్దరు సిటీకి వెళ్ళారు. పక్కనే ఆనుకొని ఉండేలాగా 2 ఇళ్ళు అద్దెకి తీసుకున్నారు, 2 పోర్షన్లో. ఇద్దరు ఉద్యోగానికి వెళ్ళొచ్చినా అక్కడ అయిన దానికి కాని దానికి మాధవరావు మీద అక్కడున్న మేనేజర్ రేజ్ అవటం, అక్కడున్న మిగతా వాళ్ళు వర్క్ అంతా రంగారావు మెత్తగున్నాడని ఆయన మీదకు తోసేయటం, ఆయన మాట్లాడలేక ఆఫీస్ వర్క్ ఇంటికి కూడా తీసుకొచ్చి చేయటం, దానికి తోడు ఆయన మీద ఉన్నయి లేనియి చాడీలు చెప్పటం, వీళ్ళకి రావాల్సిన ప్రమోషన్లు వాళ్ళు తన్నికెళ్ళటం, వీళ్ళకి రావాల్సిన హైకులు బోనస్లు వాళ్ళు నొక్కేయటం, ఇవన్నీ చూసిన మాధవరావుకి అసహ్యం వేసిందే. దాంతో ఆయన ఒకరోజు రంగారావుని తీసుకొని వస్తూ ఉండగా, రంగా గుళ్ళోకి వెళ్దాం రారా అంటే, ఏ మాధవ అంటే, రా చెప్తా అని తీసుకెళ్ళి కూర్చోరా అని దర్శనం అయ్యాక కూర్చోబెట్టాడు.
కూర్చోబెట్టే నాకు ఒక ఐడియా ఉందిరా అంటే, ఏంటి ఐడియా అన్నాడు రంగారావు. ఇప్పుడు మనం ఇటు గార్మెంట్ ఫ్యాక్టరీలో పనిచేస్తున్నాం. మన ఓనర్లు ఎక్కడి నుంచి స్టాకును కొంటున్నారో, దాన్ని ఎలా ఆ స్టాకుని వాళ్ళు అమ్ముతున్నారో, ఎవరెవరు వచ్చి కొనుక్కుంటున్నారో అవన్నీ కూడా నేను ఉన్న సెక్టారు, నువ్వున్న సెక్టార్ అదే కాబట్టి మనకి తెలుసు. నువ్వు గమనించావా? మరి నువ్వు గమనించలేదేంట్రా అన్నాడు ఆయన. అంటే వాళ్ళు చెప్పింది చేసుకుంటూ వెళ్ళాను, లెక్కలు తేడా రాకుండా నిజాయితీగా అప్పచెప్పాను. ఓడి పిచ్చి వెర్రి గొర్రె, ఇలా ఉంటే ఎలారా? ప్రపంచాన్ని తెలుసుకోలేకపోతే ఎలాగా? నీకు ఒక విషయం చెప్పనా? మన ఓనర్ గాడు అస్సలు మంచోడు కాదు. వాడి కొడుకులకి అసలు ఇక్కడ ఉండాలని లేకే అమెరికాలు వెళ్ళిపోయారు. ఓనర్ గాడి కూతురు వెళ్ళిపోయింది. వాడు ఒకప్పుడు ఇంటింటికి తిరిగి గుడ్డలమ్ముకునే సన్నాసే. అక్కడి నుంచి వాడి స్టేజ్కి వచ్చాడంటే చాలా గొప్ప విషయం అనుకున్నాను మొదట్లో నేను. కాకపోతే వాడికి 10,000కు పనిచేసే తెలివితేటలున్నాడు, 2,000కు పని చేయాలి. అది అన్యాయం కదూ. వ్యాపారం కూడా ధర్మంగా చెయ్యాలి కదూ. అయితే నాకు ఒక ఐడియా ఉంది అన్నాడు మాధవరావు. ఏంటి అన్నాడు రంగారావు. మనము వ్యాపారం పెడదాంరా, ఈ ఉద్యోగాలు మానేద్దాం. ఇలా వీళ్ళతో మాటలు పట్టడం, వీళ్ళిచ్చే అరాకొరా జీతాలతో సంసారాలు నెట్టుకు రావటం నా వల్ల అయ్యే పని కాదు. నా ముందు వాళ్ళు నిన్ను పట్టుకొని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటే వాళ్ళ తలకాయ పగలగొట్టేయాలనిపిస్తుంది నాకు. అంటే వ్యాపారమా అన్నాడు రంగారావు. పెట్టుబడికి డబ్బులు కావద్దట్రా అంటే, దేనికంతా ఆలోచిస్తావు? మా అమ్మ నాన్న, మీ అమ్మ నాన్నకి ఉంది చెరో 10 ఎకరాలు. మనం ఒక్కొక్కళ్ళమే కొడుకులం, వాళ్ళు రేపొద్దున అది మనకిచ్చేదే. వాళ్ళ భుక్తి కోసమనే చెరొక 2 ఎకరాలు ఉంచేసుకోమందాం. ఉండేది సొంతిల్లే, వచ్చి మన దగ్గర ఉంటామన్నా ప్రాబ్లం లేదు. 8 ఎకరాలు అమ్మేసి పెట్టుబడి పెట్టి వ్యాపారం స్టార్ట్ చేద్దాం. నాకు ఐడియా ఉంది. మనం గార్మెంట్ ఫ్యాక్టరీ మాత్రమే కాకుండా మనం ఒకవైపున ఫ్యాక్టరీ అవుట్లెట్ లాగా బయట నుంచి బట్టలు తీసుకొచ్చే ఆ రెడీమేడ్ బట్టలను కూడా మనం అమ్మటం, దానికి తోడు స్టోర్స్ పెట్టడం, ఎగ్జిబిషన్స్ పెట్టడం, ఇలా మన వ్యాపారాన్ని కష్టపడి నిజాయితీగా చేస్తే మనం 2 సంవత్సరాల కాలంలో నెంబర్ 1 ప్లేస్కి వెళతాం అని చెప్పాడు మాధవరావు. మాధవరావు ఏం చెప్పినా కాదనడు. అది చిన్నప్పటి నుంచి ఆయనకున్న అలవాటు. దీంట్లో ప్రోసు కాన్సు 2 రంగా. ఒకటి, కలిసి వచ్చిందా? ఎక్కడో ఉంటాం మనం మన ఫ్యామిలీలో, అప్పుడే పిల్లల్ని కనొద్దు. ముందు మన పెళ్ళాలకే కడుపులు రాపోవటం ఒక అదృష్టం కాబట్టి తీసుకెళ్ళి కాపట్టీలు పడేయించుకొద్దాం. అమ్మా నాన్నలతో మాట్లాడదాం. మనం సెటిల్ అయ్యాకే పిల్లల్ని కందాం. దరిద్రంలో పిల్లల్ని కనాలని లేదు నాకు. తర్వాత రెండో విషయం వచ్చేసి, ఒకవేళ కలిసి రాలా, మనకి దరిద్రం నెత్తి మీద తాండవిస్తుంది అనుకుందాం. మన తెలివితేటలకి దేవుడు కూడా సహాయం చేయలేదు అనుకుందాం. పీజీల దాకా చదువుకున్నాం కాబట్టి ఈసారి మంచిగా మనమే ఏదో ఒక ఉద్యోగం సంపాదించుకుందాం. అదే కాదు అనుకునేటట్టయితే నీ పెళ్ళాం నగలు నా పెళ్ళాం నగలు పెట్టేసి ఓ సూపర్ మార్కెట్ అయినా పెట్టుకుందాంలే అని ధైర్యం చెప్పాడు మాధవరావు. దాంతో రంగారావు కూడా ఆయన చెప్పింది కరెక్టేననిపించి, నీ ఇష్టం మాధవ అన్నాక వెళ్ళి అమ్మా నాన్నలకు ఆ విషయం చెప్పారు. కొడుకులు చెడు అలవాట్లు లేని వాళ్ళని, మంచోళ్ళని, ప్రయోజకులని, బాగా చదువుకున్నారని, కొడుకులకి తెలివితేటలు జ్ఞానం ఉన్నాయని, పైకొస్తామన్న కొడుకుల్ని ఎందుకు వద్దనాలి అనుకున్న నారాయణ రామయ్య అలాగేనని చెరొక 8 ఎకరాలు అమ్మేసి డబ్బులు ఇచ్చేశారు. దాంతో ముందు పెళ్ళాలను తీసుకెళ్ళి కాపట్టీలు వేయించుకొచ్చేసి ఆ తర్వాత ఇక నుంచి మేము ఈ టయానికే వస్తాం, ఈ టయానికే రామనే గ్యారంటీలు ఏమీ లేవు, మీరు ధైర్యంగా ఉండండి అని చెప్పి మాధవరావు రంగారావు కలిసి బిజినెస్ స్టార్ట్ చేశారు. స్టార్ట్ చేస్తే మాధవరావు తెలివితేటలైతేనేమే, మాధవరావు మాట్లాడే మాట తీరైతేనేమే, ఆయన ఎవరినైనా సరే మాటలతో బూరులుండేస్తావురా అని నవ్వుతాడు రంగారావు. ఆయన దగ్గరికి వచ్చిన వాళ్ళెవరూ కొనకుండా వెళ్ళటం అనేదే ఉండదు. దానికి తోడు ఊరూరా ఆయన పెట్టించిన స్టాల్స్, ఎగ్జిబిషన్స్, ఆయన ఎక్కడ ఏ మాత్రం అవకాశం ఉంది అన్నా కూడా వాళ్ళ బ్రాండ్ ప్రతి చోటకి వెళ్ళేలాగా కష్టపడేవాడు. ఒకవైపున టెక్నికల్ వర్క్ అంతా రంగారావు చూసుకుంటుంటే, మార్కెటింగ్ దగ్గర నుంచి దాన్ని ఎలా ముందుకు పంపాలనేది మాధవరావు చూసుకునేవాడు. ఇలా కాలచక్ర ప్రవాహంలో 2 సంవత్సరాలు తిరిగేపాటికి
తంతే బూర్ల బొట్లో పడ్డట్టు వ్యాపారం కాస్త 3 పువ్వులు 6 కాయలు కాదు 30 పువ్వులు 60 కాయలుగా వెలిగిపోవటం మొదలుపెట్టింది. నెంబర్ 1 ప్లేస్కి తీసుకొచ్చేసాడు మాధవరావు బిజినెస్నే. ఇప్పుడు ఆ సిటీలోనే ఎక్కడ ఎవరికి ఏది కావాలన్నా వీళ్ళ దగ్గర నుంచి వెళ్ళే రేంజ్కి వచ్చింది ఆ బిజినెస్. దాంతో నమ్మకమైన ఆయన్నే వీళ్ళు అలా పని ప్రారంభించగానే ఒక గుమస్తా గారిని పనిలో పెట్టుకున్నారు. చాలా నమ్మకస్తుడైన వ్యక్తి ఆయన. రీసెంట్గా వర్క్ లోడ్ పెరిగిపోయిన తర్వాత అలా చాలామంది ఎంప్లాయీస్ జాయిన్ అయిన తర్వాత ఒక అతను మాధవరావు కన్నా రంగారావు కన్నా కూడా ఒక 7-8 ఏళ్ళ వయసులో చిన్నతను అతన్ని మేనేజర్గా పెట్టుకున్నారు. గుమస్తా గారు ఎంత నమ్మకం అంటే గొంతు కోసినా కూడా ఆయన తప్పు చేయడు. ఇక మేనేజరు చురుగ్గా ఉంటాడు ఏ పనిలో అయినా సరే. ఇలా వాళ్ళు అన్నీ అనువుగా చేసుకుంటూ వెళ్ళిన తర్వాత భార్యలకి కాపర్టీలు తీసేయించారు. అప్పుడు ముందుగా ప్రభావతి గర్భవతి అయ్యింది. ప్రభావతి గర్భవతి అయిన తర్వాత 9 నెలలు తిరిగేసరికి ప్రభావతికి ఒక కొడుకు పుట్టాడు. పిల్లాడి పేరు అనిరుద్ అని పెట్టుకున్నారు. 2 కుటుంబాలకి అనిరుద్దే కొడుకు అన్నంత ప్రేమగా ఆప్యాయతగా పెంచుకునేవాళ్ళు 2 కుటుంబాల వాళ్ళు కూడా. ప్రభావతి ఆ తర్వాత 10 మందిని కందాం అనుకున్నా ప్రభావతి గర్భసంచిలో ఇన్ఫెక్షన్ ఉండటం వల్ల గర్భసంచి తీసేశారు. ఆ తర్వాత ఇక అనిరుద్ పుట్టిన 2 సంవత్సరాలకి అనిరుద్ పుట్టిన సంవత్సరానికి సుమతి గర్భవతే. అనిరుద్కి 2వ సంవత్సరం అన్నప్పుడు సుమతి డెలివరీ అయ్యింది. పాప పుట్టింది. చూడగానే పిల్ల నెమలి కళ్ళతో చాలా అందంగా ఉందని మాధవరావు మయూరి అన్నాడు. దాంతో చాలా బాగుందన్నయ్య పేరు అంది సుమతే. అన్నాక రంగారావేమో మాధవరావు కొడుక్కి అనిరుద్ధ్ అని, మాధవరావేమో రంగారావు కూతురికి మయూరి అని పేరు పెట్టి పిల్లని ఎత్తుకొని మాధవరావు చేతుల్లోకి నా ఇంటికి కోడలు పుట్టింది. ఇక వీళ్ళు పెద్ద అయిన తర్వాత మనం ఎన్ని కష్ట నష్టాలకు ఓర్చైనా సరే వీళ్ళిద్దరిని ఎట్టి పరిస్థితుల్లో ఫారెన్లు పంపించైనా MBAలు చదివించాలి. ఆ తర్వాత వీళ్ళిద్దరినీ చిన్నప్పటి నుంచే స్నేహంగా ఉంచాలి. వీళ్ళిద్దరూ ఎవరిని ప్రేమించకుండా వేరే వాళ్ళ మీదకి మనసులు పోకుండా ఆడవాళ్ళు మీరు పెంచాలి. పెద్ద అయిన తర్వాత వీళ్ళిద్దరికీ వివాహం చెయ్యాలి. ఏరా నీ అల్లుడు నా కోడలు సరేనా అనేశాడు మాధవరావు. నీ మాటకి తిరిగే ఉందే అని సుమతి రంగారావు కూడా నవ్వుకున్నారు. ఆ తర్వాత పిల్లలతో రోజులు అలా గడిచిపోతూ సందడిగా సరదాగా ఏ బిజినెస్ ట్రిప్ వచ్చినా 2 ఫ్యామిలీలు పిల్లలతో భార్యలతో వెళ్ళటం, 5 స్టార్ హోటల్లో అకామిడేషన్లో అలా ప్యాలెస్ల్లో వెళ్ళి ఉండి రావటాలు, పిల్లల్ని తీసుకుని వేరే దేశాలు వెళ్ళి వాళ్ళకి చూపించి రావటాలు, పిల్లలిద్దరినీ కలిపి ఒకే స్కూల్లో జాయిన్ చేయాలి అనుకున్నారు. అయితే అనిరుద్ 2 సంవత్సరాలు ముందు పుట్టడం వల్ల అనిరుద్ని ముందే అక్షరాభ్యాసం చేయించి స్కూల్లో వేసేద్దామని అనుకుంటే ఇక మాధవరావు మాత్రం అలా ఏమీ వద్దులే పోతే పోయింది మహా అయితే 2 ఏళ్లే కదా అని ఇద్దరినీ కలిపి ఒకేసారి వేద్దామని ఒకేసారి స్కూల్లో వేస్తే వేలు పట్టుకొని పిల్లలు కూడా చిన్నప్పటి నుంచే చాలా ప్రేమగా ఒకళ్ళకొకళ్ళు ముద్దు పెట్టుకుంటూ ఒకళ్ళకొకళ్ళు తినిపించుకుంటూ ఒకళ్ళు ఒళ్ళు ఒకళ్ళు పడుకుంటూ ఒకళ్ళు చాక్లెట్ ఒకళ్ళు షేర్ చేసుకుంటూ ఒకళ్ళతో ఒకళ్ళు ఆడుకుంటూ చాలా ప్రేమగా ఉండేవాళ్ళు పిల్లలకి ఒక 6-7 ఏళ్ల వయసు ఉన్నప్పుడు అనుకుంటా దగ్గరికి తీసుకుని అది నీ పెళ్ళాం వాడిని మొగుడు మీ లైఫ్ల్లోకి వేరే ఏ అబ్బాయిని ఏ అమ్మాయిని రానివ్వకూడదు, మీ ఇద్దరే క్లోజ్గా ఉండాలి, యూనిటీగా ఉండాలి, ఐకమత్యంతో ఉండాలి, లవబుల్గా ఉండాలి, అర్థమవుతుందా చెప్పేది అని ఇటువైపున మాధవరావు చెప్తే రంగారావు నవ్వితే ప్రభావతి ఏమీ మాట్లాడకుండా పెద్దయిన తర్వాత ఎవరి మనస్తత్వాలు ఎలా మారుతాయో ఎవరికి తెలుసండి, ముందస్తు మాటలు ఎందుకు అనేసరికి మాధవరావు ప్రభావతిని లాగి చెంప మీద ఒక్కటి తీశాడు. నీకు ఒకటి చెప్పమంటావా, నేను నా జీవితం పాలకుండలా ఉండాలి, అందులోకి వచ్చిన నా భార్యవైన నువ్వు అది నీళ్లలా కలిసిపోయి పలసన చెయ్యాలనుకోకూడదు, పంచదారలా కలిసిపోయి
చిక్కగా చేసి రుచివంతంగా మార్చాలనుకోవాలి. పిల్లలు పెద్దయిన తర్వాత వాళ్ళు పెడదారులు పట్టేటట్టయితే అమ్మా నాన్నలుగా మనమెందుకు, పిల్లలు ఏ ఏ కారణాలతో చెడిపోతారు, ఎవరిని చూసి చెడిపోతారు, ఇంట్లో అమ్మా నాన్నల్ని చూసే వాళ్ళు సరిగ్గా పట్టించుకోకపోతే బరితెగించి వదిలేస్తే అలసిస్తే వాళ్ళకి సరైన సక్రమమైనటువంటి జీవన దారి చూపించకపోతే వాళ్ళు చెడిపోతారు. తప్పటడుగులు తప్పుడడుగులు రెండు వేయకుండా చూసుకోవాల్సింది అమ్మా నాన్నలే. ఆ తర్వాత మనం పంపించే స్కూలు, అందులో ఉండే టీచర్లు, వాళ్ళ చుట్టూ ఉండే ఫ్రెండ్స్, సొసైటీని బట్టే పిల్లలు తప్పొప్పులు నేర్చుకుంటారు. ఇంకెప్పుడు ఇలాంటి వాగుడు వాక్కు నాకు నచ్చదనే పాటికి చిన్న విషయానికి ఎందుకురా అంత కోపం నీకు అన్నాడు రంగారావు. అయ్యయ్యో ఎందుకన్నయ్య తొందరపడ్డావు అంది సుమతి. రెండోసారి పిచ్చి పిచ్చి ఆలోచనలు బుర్రలోకి రాకుండా ఉంటాయని అన్నాడు మాధవరావు. అలా చిన్న తప్పును కూడా సహించే తత్వం కాదు మాధవరావుదే. ఇలా రోజులు గడిచిపోతూ ఉండగా పిల్లలకి 7-8 ఏళ్ల వయసు వచ్చేపాటికి వీళ్ళని చూద్దామనే పల్లెటూరు నుంచి శారద, నారాయణ, జానకమ్మ, రామయ్య వస్తూ యాక్సిడెంట్ అయ్యి ఇక పైలోకానికి చేరుకున్నారు. వాళ్ళకి అంత్యక్రియలు జరిపించి కాస్త దిగుల్లో కూరుకుపోయిన స్నేహితులే ఒకళ్ళు ఓదార్చుకున్నారు. ఆ తర్వాత స్థలాలు కొనుక్కున్నారు. పక్కనే సేమ్ మోడల్లో ఇళ్ళు కట్టుకున్నారు. ఆ తర్వాత సేమ్ మోడల్లో ఫర్నిచర్లు కొనుక్కున్నారు. పెళ్ళాలకు డైమండ్ సెట్లు చేయించారు, బంగారాలు చేయించారు. ఇక మా కాబోయే కోడల కోసమని మాధవరావు కొన్నాడు, పిల్ల కోసమని రంగారావు కొన్నాడు. ఇక ఒకవైపున ఏది కొన్నా మాధవరావు 2 స్థలాలు, అలాగే 500 గజాల స్థలం ఉందంటే చెరి 250 గజాలు, అలాగే ఫ్యాక్టరీలో వచ్చే లాభాల్లో కూడా చెరో సగం. కష్టమైన నష్టమైన మంచైనా చెడైనా అనే ప్రతి విషయంలో చాలా నిజాయితీగా ఉండేవాడు ఆయన. నిజం చెప్పాలంటే మాధవరావు కన్నా రంగారావు పడే కష్టమే ఎక్కువ. మిషనరీల దగ్గర టెక్నికల్ సైడు ఆయన హార్డ్వేర్ సెక్షన్లో పనిచేయాలి. ఏసీల్లో కూర్చొని మార్కెటింగ్ సెక్షన్లో ఎవరి ప్రెషర్ వాళ్ళకే ఉన్నప్పటికీ కూడాను మాధవరావు కాస్త కూర్చొని చేసేదైతే రంగారావు ఆయన ఎప్పటికీ కూడా తప్పనుకోకుండా వర్కర్స్లో ఒకడుగా కలిసిపోయి చేస్తూ ఉంటాడు. గుమస్తా గారికి వాళ్ళ స్నేహం ఇలాగే ఉండాలి, ఎవరికన్నూ పడకూడదని ఆయనకి చాలా అభిమానం వీళ్ళంటే. అయితే కాలచక్ర ప్రవాహంలో రోజులు ఇలా గడిచిపోతూ అనిరుద్ధ్కి 10వ సంవత్సరం, మయూరికి 8వ సంవత్సరం వచ్చిందే. ఒకరోజు మాధవరావు అర్జెంటుగా వేరే చోట డీల్ ఉండి బట్టలు బల్క్లో కావాలన్నారని మాట్లాడటానికి నేను వెళుతున్నాను రంగా, నువ్వు చూసుకో ఆఫీస్ అని అప్పచెప్పి వెళ్ళిన మనిషి తిరిగి వచ్చేటప్పుడు ఆయనకి చాలా భయంకరమైన యాక్సిడెంట్ అయ్యింది. ఆ చుట్టుపక్కల వాళ్ళెవరో హాస్పిటల్లో జాయిన్ చేసి కబురు పెట్టగానే పరిగెత్తుకుంటూ ప్రాణాలు అరిచేతిలో పెట్టుకొని రంగారావు సుమతిని తీసుకొని ప్రభావతిని పిల్లల్ని వెంట పెట్టుకొని హాస్పిటల్కి వెళ్తే డాక్టర్లు చాలా పెద్ద యాక్సిడెంట్ అయిందని, ఇక నుంచి మాధవరావు కళ్ళతో చూడటం, చెవులతో వినటం తప్ప ఆయనకి నరాలన్నీ చచ్చుబడిపోయినాయని, ఏదో షాక్ తగిలినట్టుగా అయిపోయి మనిషి అలా అయిపోయాడని, ఆ యాక్సిడెంట్ షాకులో మళ్ళీ తిరిగి భయంకరమైన షాక్ ఏదైనా వస్తే తప్ప ఆయన నార్మల్ అవటం కష్టమని, అది ఎన్ని సంవత్సరాలు పట్టుద్దో చెప్పలేమని, మీరు చెప్పేది వినగలడే కానీ ఆయన బాడీలో ఏ పార్టు కూడా చలనం ఉండదని, ఉంచిన హాస్పిటల్లో వేస్ట్ అని, తీసుకెళ్ళండి అని, కొన్ని మెడిసిన్స్ అయితే ఇస్తాము క్రమం తప్పకుండా వాడండి, ఏమైనా ప్రయోజనం ఉంటే ఉండొచ్చేమో అని చెప్పి డాక్టర్లు చెప్పాక రంగారావు మనిషి కుప్ప కూలిపోయాడు. సుమతికి నోటి వెంట మాట రాలేదు. అంతా దాంట్లో ధైర్యంగా ఉంది అక్కడ ప్రభావతే. అయితే ఆ తర్వాత ఇంటికి తీసుకొచ్చి స్నేహితుడికి ఇలా అయిపోయిందని, పుట్టిన దగ్గర నుంచి కలిసే పుట్టి, కలిసే పెరిగి, కలిసే తిని, కలిసే చదువుకొని, కలిసే వ్యాపారం పెట్టి అన్నాళ్ళు పక్కపక్కనే కలిసిమెలిసి ఉన్నవాళ్ళు కాబట్టి రంగారావు గుండె బద్దలైపోయి అసలు ఆయన పక్కనే ఉంటాం, ఆయన దగ్గరే ఉంటాం, ఆయన్ని విడిచి ఇంటికి కూడా వెళ్ళకపోవటం. సుమతి కూడా ఇక భర్త అక్కడే ఉంటున్నాడు కాబట్టి ఆవిడ కూడా అక్కడే పడి ఉండటం. దాంతో ఫ్యాక్టరీకి కూడా వెళ్ళి ఫ్యాక్టరీ వ్యవహారాలు కూడా రంగారావు గారు చూసుకోవటం లేదు. గుమస్తా గారికి అప్పచెప్పి మీరు చూసుకోండి గుమస్తా గారు అని ఆయన నమ్మకం కాబట్టి ఆయన మీద అప్పచెప్పి మాధవరావుకు తగ్గాలని ఒకవైపున భార్యాభర్తలు యజ్ఞాలు, హోమాలు, యాగాలు, పూజలు, అన్నదానాలు, బట్టలు దానం చేయటం, దాంతోపాటు పేదలకి
అవని ఇవ్వటం ఎవరు ఏ మేలు చేసి స్నేహితుడు లేస్తాడోనని పద్దాక ఆయన దగ్గరే కూర్చోవటం. నేను మాట్లాడేది నీకు వినపడుద్దని తెలుసు మాధవ, నువ్వు లేవాలి, లేదంటే నువ్వు లేని నేను లేనురా, నువ్వు లేవకపోతే నేను బ్రతికి వృధారా అని పేగులు తెగిపోయేలా ఏడ్చేవాడు రంగారావు. అన్నయ్య లే అన్నయ్య అని సుమతి కూడా అనేదే. ఇంత దాంట్లో ఈలోపు ప్రభావతి ఆఫీసులో మేనేజర్ గాడు ప్రభావతి కన్నా ఒక 5-6 ఏళ్ళు వయసులో చిన్నోడు, వాణ్ణి కొనేసింది. ప్రభావతికి మొదటి నుంచే అత్యాశ కాదు, భయంకరమైనటువంటి ఆశాపరురాలు. వాళ్ళమ్మ నాన్న ఎటు కానీ కట్నం ఇవ్వలేరు కాబట్టి బిచ్చగత్తె బతుకులాగా పుట్టింట్లో చినిగిపోయిన బట్టలు కట్టుకొని బతికింది కాబట్టి, పచ్చడి మెతుకులు తింద కాబట్టి, గవర్నమెంట్ స్కూళ్ళల్లో కాలేజీల్లో చదువుకొని డబ్బున్నోడు దొరుకుతాడేమో గేలమేద్దామని వెళితే తను చదువుకునే చోటికి డబ్బున్న వాళ్ళు ఎందుకు వస్తారు కాబట్టి ఆ రోజుల్లో కుదరలేదు. మాధవరావు వాళ్ళ సంబంధం రొట్టె విరిగి నేతిలో పడ్డట్టు ఆ రోజున ప్రభావతి స్టేటస్కి స్టేజ్కి చాలా ఎక్కువ మాధవరావు. దాంతోనే ఆయన్ని పెళ్లి చేసుకుందే. ఆ తరువాత ఇక మొగుడితో కలిసి దేశ విదేశాలు తిరిగి రావటం, తనకి కొడుకే పుట్టడం, ఆ తర్వాత పిల్లల్ని కనేద్దామనుకుంటే కర్మకి గర్భసంచి పోవటం, ఒకవైపున మొగుడు రంగారావుని తెచ్చి వ్యాపారంలో తగలబెట్టడం, దానికి తోడు ప్రతి దాంట్లో కూడా ఏది కొన్నా రంగారావు వాళ్ళకి సగం షేర్ అని చెప్పటం, రంగారావు కూతురు తమ ఇంటి కోడలు అని చెప్పటం, తన మీద చెయ్యి చేసుకోవటం, దానికి తోడు ప్రతి దాంట్లో కూడా సగం 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 అనే తమతో ఈక్వల్ కోటీశ్వరుణ్ణి చేసుకొచ్చాడు రంగారావునే. సుమతన్న రంగారావన్న ప్రభావతికి అసహ్యం. ప్రభావతి ఒక్కటే అనుకుంది, కూలెదవ పెళ్ళాం ఇద్దరూ కూడా ఇన్నాళ్లుగా మా మీద పడి బానే బ్రతికారుగా, అసలు ఐడియా నా మొగుడిదే, పెట్టాలి వ్యాపారం అనుకుంది నా మొగుడు, అక్కడ దాకా వస్తే వీడు ముష్టి 8 ఎకరాలు అమ్మి ఇచ్చిన పెట్టుబడితోనే వ్యాపారం అయిపోయిందా, కష్టపడింది నా మొగుడు, దీన్ని అంచెలంచెలుగా ఎదిగేలా చేసింది నా మొగుడు. అంతా దాంట్లో ప్రభావతే ఏ ఒక్కళ్ళు కూడా ఏ పనిని పూర్తిగా చేయలేరు. సృష్టిని జరిపించాలన్నా కూడా చివరికి ఆ ఆదిశక్తి కూడా సృష్టి స్థితి లయ జరిపించటానికి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురిని సృష్టించిందని మర్చిపోయిందే. అంతా తన మొగుడే చేస్తున్నాడని అనేసుకుందే. వీళ్ళకి 10 పైసల ఆస్తి కూడా దక్కటానికి వీల్లేదు. ఫ్యాక్టరీ మీద మొత్తం హక్కుదారిని నేనే అవ్వాలి, మొత్తం నా పేరు మీదే రాయించుకోవాలి, వీళ్ళని నామరూపాలు లేకుండా గెంటెయ్యాలి. మొగుడు పెళ్ళాం చాప కింద నీరులాగా చేరి బాగానే బాగుపడ్డారో ఆ పిల్లని నా కొడుక్కిచ్చి పెళ్లి చేస్తే రేపొద్దున మొత్తం ఆస్తే మాదే అవుద్ది అని అనుకోవటానికి గ్యారంటీ ఏముంది? నాకు పిల్లలు పుట్టరు కానీ సుమతికి మళ్ళీ కడుపొచ్చి కొడుకు పుడితే కూతురు పుడితే మొత్తం కూతురికైతే పెట్టరు కదా అప్పుడు. అయినా అసలు ఇదంతా ఎందుకు? నేను ఏకఛత్రాధిపత్యం ఏలాలే, ఫ్యాక్టరీ బాధ్యతలు డబ్బు నేను చూసుకోగలను, నాకు తెలివితేటలున్నాయి, చదువు ఉంది, దానికి తోడు నేను నా అనే వాళ్ళని నా పుట్టింటి వాళ్ళనే చేరనిచ్చే ఆడదాన్ని కాదు, వీళ్ళని ఎందుకు ఉండనివ్వాలి అసలు, వీళ్ళ ముసలి కన్నీళ్ళు అని ఇక ఆ మేనేజర్ గాడిని కొనేసి ఆ మేనేజర్ గాడితో కొన్ని డాక్యుమెంట్లు ప్రిపేర్ చేయించుకొని రమ్మనమని ఆఫీసు పత్రాల మధ్యలో వాటిని పెట్టి అన్నయ్య అని పిలిచింది రంగారావుని. ఆయనకి రాత్రంతా నిద్రలేదు. మాధవరావు దగ్గర కూర్చుని ఏంటమ్మా అని వచ్చాడు ఆయన. అయితే నువ్వు వెళ్ళక ఫ్యాక్టరీ బాధ్యతలు మీ ఇద్దరి కలలు కష్టం ఏమైపోవాలి చెప్పు, ఇలా ఎంతకాలం అని ఆయనకి ఎదురుగా కూర్చుంటావన్నయ్య, గుండె దిట్టవు చేసుకోవాలి, భగవంతుడు మన ఎందే ఉంటాడో, ఆయన లేవక ఎక్కడికి వెళ్తారు, ఇన్ని పూజలు జరిపిస్తున్నారు మీరు ఆయన కోసం, దేవుడు ఆయనకి మేలు చేయడా, నా పసుపు కుంకాలు నిలబెట్టడా, నా బిడ్డకి తండ్రిని లేకుండా చేస్తాడంటారా, అంత మాట అనకు చెల్లెమ్మ, వదిన కల్లో కూడా అలా జరగకూడదు అంది సుమతే. నువ్వు పట్టించుకోకపోతే ఆ ఫ్యాక్టరీ ఏమైపోద్దన్నయ్యా, ఇన్నాళ్ళ ఆయన కలలు నీ కలలు ఏమైపోవాలి, పాపం మొత్తం మేనేజరే చూసుకుంటున్నాడంట, ఏదో సంతకాలు కావాలని వచ్చాడు, ఆయన పెట్టకపోతే నువ్వు పెట్టచ్చు
పంపించవచ్చుగా అన్నయ్య. ఆ సంతకాలు ఏదో నువ్వు పెట్టి పంపించు, కనీసం వాళ్ళన్నా జరిపిస్తారో. నువ్వు ఇలా ఉంటే మాత్రం ఆయన నిజంగా సంతోషించరని కళ్ళబొల్లి మాటలు చెప్పింది. కన్నీళ్లు పెట్టుకుందే, వగలమారి ఏడుపు ఏడిసిందే. అసలే రంగారావు మెతక మనిషి కావటాన ముందు 2 పేపర్లు చదివిన ఆయన మనసు బాగోక ఒకవైపున ఇహ బడబడా 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 అన్ని కాగితాల మీద సంతకాలు పెట్టేశాడు. తీరా చూస్తే అందులో రంగారావు వాళ్ళు ఉండే ఇల్లు, చివరికి రంగారావు వాళ్ళకి ఏదైతే గనక అమ్మా నాన్నల నుంచి సంక్రమించిందో ఆ 2 ఎకరాల పొలం, ఊళ్ళో ఉన్న ఇల్లు, దానికి తోడు ఇక్కడ కొన్న ప్రతి ప్రాపర్టీ, ఇక సుమతి దగ్గర ఉన్నటువంటి బంగారం, వెండి, ఇప్పటి వరకు ఆయన పేరు మీద ఉన్న షేర్లు, ఫ్యాక్టరీలో వాటా మొత్తం కూడా వాళ్ళు ఇక మాధవరావుకి రాసేసినట్టు. మాధవరావు ఆస్తి, మాధవరావు ఎటు మంచాన పడిపోయాడు కాబట్టి లాయర్ చేత కోర్టులో పడేయించి మొత్తం ఆస్తి మాధవరావు చేత వేలుముద్రలు నొక్కిచ్చేసి తన పేరు మీదకి మార్పిచ్చేసుకుంది ప్రభావతి. ఆ తర్వాత ఇప్పుడు ముందు వీళ్ళని దూరం చేసేసి వెళ్ళగొట్టేసి నామరూపాలు లేకుండా చేసేయాలి. అంటే ఎలా? పిల్లాడికి ఈ విషయాలేమీ తెలియనివ్వకూడదు. కాబట్టి అనిరుద్ని దగ్గరికి పిలిచి, నాన్న నిన్ను అమ్మమ్మ వాళ్ళు చూడాలంటున్నారు, నేను మయూరిని కూడా తీసుకుని వెళ్తా, దాన్ని వదిలి నేనుండనమ్మా అన్నాడు అనిరుద్ధ్. అయ్యో నిన్నే రమ్మన్నారమ్మా. మయూరిని తీసుకుని అత్తయ్య మావయ్య కలిసి నాన్నగారి కోసం పూజ చేయించడానికి వెళ్తారంట. నువ్వు వెళ్ళొచ్చేయరాదు. ఎన్నో రోజులు కాదు కన్నా, 3 రోజులు అనే పిల్లాడికి కళ్ళబొల్లి మాటలు చెప్పి కారెక్కిచ్చి పుట్టింటికి పంపింది పిల్లాడిని. ఆ తర్వాత ఇక తనే మేనేజర్ని పిలిపించి, లాయర్ని పిలిపించి, రంగారావుని, సుమతిని, 4 మనుషుల్ని మాట్లాడించి ఇంట్లో నుంచి బయటకు గెంటేయించిందే. ఇక సుమతి, నువ్వు చెయ్యాల్సిన పనులేనా వదిన ఇవే అంటే, ఎందుకు చేసావు చెల్లెమ్మ ఇలాగా అన్నాడు ఆయన. ఎవర్రా చెల్లి? నీ బాబుకి నేను పుట్టానా? నా బాబుకి నువ్వు పుట్టావురా? నీతి జాతి లేని ఎదవ. పక్క ఇళ్లల్లో పుట్టారంట, స్నేహాలంట. నా మొగుడు పనికిమాల ఎదవ చిన్నప్పటి నుంచి నీ ఏలేలు పట్టుకొని తిరిగాడంట. ఆ తర్వాత ఇక పక్క కొంపల్లోనే ఉండాలంట. మిమ్మల్ని తెచ్చి మా నెత్తి మీద పెట్టుకున్న వాణ్ణి కొట్టాలి చెప్పు తీసుకొని. ఆ తర్వాత ఉద్యోగాలు కలిసి రాలేదని వ్యాపారం పెడదామనుకునే ఆలోచన నా మొగుడిదే, కష్టం నా మొగుడిదే. ఇదింత ఎదగటానికి కారణం నా మొగుడు. మొత్తంలో సగం మీరు వేసేసుకుందామనే, బాగుపడిపోదామనే. ఆహా ఎంత ప్లానింగ్ వేశారా మొగుడు పెళ్ళాలో అని వాళ్ళని నిర్దాక్షిణ్యంగా ఇంట్లో నుంచి బయటకు గెంటేయించి వెళ్ళేటప్పుడు సుమతి మెళ్ళలో నీకెందుకే తాళి నల్లబూసలు అని అవి కూడా తెంచేసి ఒంటి మీద బంగారం కూడా లాగేసుకుంది ప్రభావతి. లాగేసుకున్న తర్వాత రంగారావు సుమతిని పిల్లని తీసుకొని నడివీధిలో నిలబడిపోయాడు. మీకు ఎలాంటి హక్కు లేదండి, ఆస్తి మీద మొత్తం ఆవిడకే రాశారు అని చెప్పేపాటికి ఒకవైపున స్నేహితుడు అలా అయిపోవటం, స్నేహితుడు అలా అయిపోయాడని స్నేహితుడు భార్య ఇంత నీతి మాలిందై ఇలాంటి పని చేయటం, తను అతి తెలివితేటలు లేక ఆస్తి అట్లా కాగితాల మీద సంతకం పెట్టడం బాధ అనిపించి అలా ఫుట్పాత్ మీద ఒక బెంచ్ ఉంటే కూర్చున్నాడు రంగారావు. పిల్లను ఒళ్ళో కూర్చోబెట్టుకొని సుమతి పక్కన కూర్చుంది. అయితే ఇక చేయగలిగిందే ఉందే, స్నేహితుడు లేస్తాడు, లేదా భగవంతుణ్ణి మాత్రం ఆయనకి త్వరగా తగ్గాలని, ఆయన నార్మల్ మనిషి అవ్వాలని, అసలు ఆయన అనేవాడే బాగుంటే ఈరోజు రాదనుకుని పద వెళదాం సుమతి, అమ్మా నాన్న ఇచ్చిన 2 ఎకరాల పొలం, ఇల్లు ఉన్నాయి కదా అని చెప్పి అవి కూడా ప్రభావతి రాయించుకుందని ఆయనకి తెలియదు. దాంతో సుమతిని లేపితే అప్పటికే ప్రభావతి మాట్లాడిన బూతు మాటలకి, చేసిన ద్రోహానికి, అడిగి కడిగిన మాటలకి, వెన్నుపోట్లకి సుమతికి గుండె ఆగిపోయి ఆయన మీద వాలిపోయి ప్రాణాలు కూడా వదిలేసిందే. ఆయనకి ఇంకో పెద్ద దెబ్బ బాడిపోవటం, గుండె దిటం చేసుకున్నాడు. గుండెలు పగిలిపోయేలాగా ఏడ్చాడు. పిల్ల ఒకవైపున ఏడుస్తూ రోడ్డు మీద అనాథ శవంలా మిగిలిపోయింది భార్య. ఆ తర్వాత చూస్తే పిల్ల మెళ్ళలో ఒక చిన్న గొలుసుపాటిది కూడా లేదు. ఆయన పరుసులో కాస్త రొక్కం ఉంటే భార్య శవాన్ని తీసుకెళ్ళి అంత్యక్రియలు జరిపించేసి ఆ తర్వాత దిగులుతో ఉన్న ఆయన పిల్లని వెంట పెట్టుకొని తన ఊరికి వెళ్ళాడు. ఎన్నో జ్ఞాపకాలు,
చిన్ననాడు ఇద్దరూ కలిసి తిరిగిన పొలాలు, ఆడుకున్న రోడ్లు, ఈతలు కొట్టిన చెరువులు, బావులు, మాధవరావు వేసిన జోకులు, ఇద్దరూ కలిసి చదువుకున్న స్కూలు, హై స్కూలు, ఆ తర్వాత బస్సు ఎక్కి టౌన్ బస్సు నేను ముందెక్కాలంటే నేను ముందు, నేను కిటికీ పక్కనంటే నేను కిటికీ పక్కన అనుకున్న రోజులు. మనిషి బాగా కుంగిపోయాడు. ఆయన సుమతిని పెళ్లి చూపుల్లో చూడటం, ఆ తర్వాత పెళ్లి చేసుకోవటం, అన్యోన్యమైన దాంపత్యం, ఏ రోజు ఒక్క గొడవ లేకపోవటం, పాప పుట్టటం, ఎంతో సంతోషంగా గడిచిపోయిన వాళ్ళ జీవితాలు. ఇలా మాధవరావు పోవటం, అమ్మా నాన్నలు పోవటం, ప్రభావతి ఇలా చేయటం, దాంతో మనిషి అలా వెళ్ళి ఆయన తల్లిదండ్రులు ఉన్నటువంటి ఇల్లు, ఆ ఇంటి పక్కనే మాధవరావు రంగా అని పిలిచినట్టే అనిపించి మాధవ అని తిరిగాడు. ఒక్కసారిగా తిరిగితే అక్కడ మాధవరావు లేడు. గుండె పగిలిపోయేలాగా కూర్చొని పిల్లని దగ్గరికి తీసుకొని పొగిలి పొగిలి ఏడ్చాడు రంగారావు. ఈలోపు మెల్లగా ఇంటి తాళాలు లేవని పగలగొట్టి లోపలికి వెళదాం, ఆ 2 ఎకరాల పొలం ఏదో ఒక విధంగా సాగు చేసుకొని బ్రతుకుదాం అనుకుంటూ ఉండగా 4 మనుషులు అక్కడికి వచ్చారు. వచ్చి ఏంది మేం కొనుక్కున్నాము ఈ ఇల్లు, ఆ పొలం ఏడకి పోతాండావు నువ్వు అని అడిగారు ఆయన్ని. ఇది నాది అంటే ఎలాగవుద్ది నీది అని ప్రభావతి వాళ్ళకి ఫోన్ చేయించి అక్కడి నుంచి ఆ ఫోన్లో మాట్లాడి గుర్తుందా, ఒకరోజు అవసరమని నువ్వు 1,00,000 రూపాయలు తీసుకున్నావు, ఏదో పూజలు పునస్కారాలు చేయిస్తున్నానని అయిను మా దగ్గర అప్పుగా తీసుకున్నావని, వడ్డీతో సహా పెరిగి నీ అమ్మా బాబులు నీకు ఇచ్చిన 2 ఎకరాల పొలానికి ఆ ఇంటికి అవి సరిపోయినాయి అని నువ్వే పత్రాల మీద అన్నిటితో పాటు వాటి మీద సంతకాలు పెట్టావురా. నేను ఈ ఇల్లు పొలం వాళ్ళకి అమ్మేసా, వెళ్ళకపోతే కుక్కను కొట్టిన కొడతారా నిన్నని ఫోన్ పెట్టేసింది ప్రభావతి. దాంతో ఆయనకి నవ్వాలో ఏడవాలో అర్థం కాక అక్కడే ఉన్న దేవుడి గుళ్ళోకి వెళ్ళి కూర్చున్నాడు. అసలు తనెందుకు బ్రతకాలి, పాప ఒళ్ళో పడుకుంది, దీనికోసం బతకాలేమో బహుశా, ఇక జీవితంలో భగవంతుడు మిగిల్చింది దీన్నేనేమో నాకు అని ఆయన అనుకుంటూ ఉండగా సుమతి తల్లిదండ్రులు ఉడుకులు పరుగుల మీద జరిగిన విషయం తెలుసుకొని వచ్చి అల్లుడు గుళ్ళో ఉన్నాడని తెలిసి వచ్చి రంగారావు దగ్గర పడి బావురుమని ఏడ్చారు. అప్పటికే వాళ్ళని కొడుకులు మోసం చేసి ఉన్న ఆస్తి మొత్తం రాయించేసుకొని ఏదో కాస్త సుమతి తల్లి స్త్రీధనంతో ఉన్న చిన్న ఇంటితో వాళ్ళు జీవితాన్ని వెళ్ళబుచ్చుకొస్తున్నారు. అల్లుడిని మనవరాల్ని ఇంటికి తీసుకెళ్తే రంగారావు మామగారిని వాటేసుకొని అత్తగారు ఒళ్ళో పడుకొని ఏడ్చేశాడు. ఆయన అలా వాళ్ళు ఎప్పుడూ చూడలా. ఆయన ఎంత మెతక మనిషో వాళ్ళకి తెలుసు. ఒకానొక రోజున పాపం ఆయన తీసుకున్న ప్రభావతి చెప్పిన ఆ 1,00,000 రూపాయల డబ్బులు అత్తామామల ఊళ్ళో పాడుపడిపోయిందన్న గుడిని ఆయన నిర్మాణం చేయించి మాధవరావు డబ్బులు ఇచ్చినట్టుగా రాయించాడు ఆ రోజున రంగారావు. అది మర్చిపోయింది ప్రభావతే. నీచమైన వ్యక్తులు కొన్ని విషయాలు గుర్తుపెట్టుకోవాలని మనం అనుకోవటం కూడా తప్పేనేమో. ఆ తర్వాత అల్లుడి స్థితి వాళ్ళు చూడలేకపోయారు. ఇక్కడే ఉంటే మామూలు మనిషి అవ్వడని వాళ్ళకి అర్థమైంది. బాబు నువ్వు చదువుకున్నావుగా, ఏదైనా ఉద్యోగం చూసుకో నాన్న, పిల్లని మేము ఉంచుకుంటామయ్యా అంటే ఆయనకి తెలుసు బావమరుదులు మంచోళ్ళు కాదని. అత్తామావల దగ్గర డబ్బులన్నీ నొక్కేసి వాళ్ళని గెంటేసి వాళ్ళు దూరంగా వెళ్ళిపోయి బ్రతుకుతున్నారు, చూడరు అనే దాంతో వద్దండి, నేను బ్రతకటానికి ఉన్న ఆశే మయూరే, అది కూడా లేకపోతే నేను బ్రతకటానికి కారణం ఉండదు అని అత్తమామలకి చెప్తే సరే ఉండయ్యా అలాగైతే అని వాళ్ళు ఒక వారం రోజుల్లో వాళ్ళ పేరు మీద ఉన్న ఆ కాస్త పొలం, ఆ ఇల్లు, దాంతోపాటు సుమతి తల్లి మెళ్ళలో ఉన్న బంగారం తెగనమ్మేసి డబ్బులు అల్లుడి చేతిలో పెట్టారు. ఏంటిది, ఎందుకిది అన్నాడు ఆయన. మా దగ్గర ఇంతకన్నా ఇవ్వటానికి కూడా ఏమీ లేదయ్యా, నువ్వు సుమతిని చేసుకున్న నాడు కానీ కట్నం తీసుకున్నది లేదో, మా కొడుకులు మమ్మల్ని వెన్నుపోటు పొడిచినా అల్లుడుగా ఇన్నాళ్ళుగా మమ్మల్ని నువ్వే పోషిస్తూ చూస్తూ వచ్చావు, అది ఎప్పటికీ మర్చిపోం బాబు, ఎక్కడికైనా వెళ్ళి సంతోషంగా పిల్లని పెట్టుకొని బతుకయ్యా, వెళ్ళిన చోట అద్దెల్లు తీసుకోవాలన్నా డబ్బులు కావాలి, నీకు వెళ్ళగానే ఉద్యోగం వచ్చుద్దో రాదో, ఆడపిల్ల చదివించుకోవాలి, ఎలా బ్రతుకుతారు అంటే మరి మీరెలా బ్రతుకుతారో, మేమేదో ఒక ఆశ్రమానికి వెళ్ళిపోతాంలే అంటే నాకెటు అమ్మా నాన్నలు లేరు, మీ అమ్మాయే కడదాకా ఉంటుందనుకుంటే నన్ను వదిలేసి వెళ్ళిపోయిందే, స్నేహితుడైన వాడు నాకు ద్రోహం చేసి మంచంలో పడిపోయాడు, నాకు డబ్బు మీద ఏ రోజు ఆశ లేదు, అమ్మా నాన్నలు లేరు, చివరికి వాళ్ళ జ్ఞాపకమైన ఆ ఇల్లు పొలం కూడా మిగల్లేదు, మిగిలింది పసిది మీరు నన్ను వదిలేస్తారా, పదండి కలిసే వెళదామని పిల్లని అత్తమామల్ని తీసుకొని ఎక్కడికి వెళుతున్నారో కూడా తెలియని ఒక ప్రయాణం, భాష కాని చోట
ఒక చోట ట్రైన్ ఆగింది, దిగారు. వెళ్ళి అక్కడ ఒక ఇల్లు అద్దెకు తీసుకొని అత్తామామల్ని పిల్లని అందులో పెట్టి పిల్లకి ఒక స్కూల్ మాట్లాడి పిల్లని స్కూల్లో జాయిన్ చేసి ఆయన ఇంటర్వ్యూలకు వెళితే ఒక ఉద్యోగం వచ్చింది. చిన్నదే, తక్కువ జీతమే. అయినప్పటికీ కూడా అత్తామామల్ని పెట్టుకొని పిల్లని పెట్టుకొని మళ్ళీ పెళ్లి చేసుకోమన్నారు వాళ్ళు. వద్దండి, నాకు అలాంటి అలవాట్లు లేవు, నాకు ఒక ఆడది ఇవ్వాల్సిన శారీరక కోరికల మీద మోజు లేదు, నాకు నా భార్య అన్నీ అనుకున్నాను, నేను ఏకపత్ని వ్రతం తీసేసుకున్నాను, మీరు మళ్ళీ నన్ను బలవంతం చేసి ఇబ్బంది పెట్టొద్దు ప్లీజ్ అనేశాడు. దేవుడు లాంటి అల్లుడిని నిజంగానే కూతురు మోసం చేసి వెళ్ళిపోయి దేవుడు తీసుకెళ్ళిపోయాడా అనే బాధపడ్డారు వాళ్ళు. అత్తగారు వంట చేస్తూ, మామగారు ఇంట్లో కావలసినవి చూసుకుంటూ, ఆయన ఉద్యోగానికి వెళ్ళొస్తూ, పిల్లని స్కూల్లో దింపి తెచ్చుకుంటూ అలా కాలచక్ర ప్రవాహంలో ఇటు రోజులు ఇలా గడిచిపోతున్నాయి. అటువైపున అమ్మగారి ఇంటికి వెళ్ళిన ప్రభావతి కొడుకు తిరిగొచ్చాడు అనిరుద్ధ్. వచ్చిన తర్వాత ఏది మయూరి ఏది, అత్తయ్య మామయ్య ఏరి అని అడిగేసరికి ఇంట్లో వాళ్ళ ఫోటోలు తగిలిచ్చి వాళ్ళ ఫోటోలకు బొట్లు పెట్టి వాళ్ళకి దండలు వేసి ఇంకెక్కడ అత్తయ్యమ్మ, ఇంకెక్కడ మామయ్య, డాడీ కోసం పూజ చేయిద్దామని వెళ్ళి వస్తూ యాక్సిడెంట్ అయి చనిపోయారు అనేపాటికి పిల్లాడు పేగులు తెగిపోయేలా ఏడ్చాడు, దిగుల్లో కూరుకుపోయాడు, పిచ్చోళ్ళ తయారయ్యాడు. అన్నం తినడం మానేశాడు, నిద్రపోవటం మానేశాడు. వెంటనే పిల్లాడిని ఇదివరకు చదివే స్కూల్లో పిల్ల జ్ఞాపకాలు ఉన్నాయని అక్కడ కూడా ఉండకుండా పోవాలని పిల్లాడు పద్దాక పక్కింట్లోకి వెళుతున్నాడని మయూరి జ్ఞాపకాలతో ఆ ఇల్లు వేరే వాళ్ళకి అమ్మేసి ఆ తరువాత పిల్లాడిని చాలా పెద్ద స్కూల్లో వేసిన తర్వాత అక్కడ మా అబ్బాయిని అన్నిట్లో పార్టిసిపేట్ చేసేలా చెయ్యండి, మా అబ్బాయి అన్ని యాక్టివిటీస్లో ఉండేలా చూడండి, ఖాళీ ఉండకుండా మా అబ్బాయికి ఎప్పుడూ స్పోర్ట్స్, స్విమ్మింగ్, డాన్స్, మ్యూజిక్ ఏదో ఒకటి ఉండాలి మా అబ్బాయికని పిల్లాడు పొద్దున్నే అర్లీ మార్నింగ్ అలా లేవగానే వెళ్ళిపోతే తిరిగి రాత్రి 8-9 వచ్చేంత వరకు స్కెడ్యూల్ ఫిక్స్ చేసేసింది పిల్లాడిదే. అంతా దాంట్లో కూడా అనిరుద్ధ్కి పొద్దున్నే లేవగానే గుర్తొచ్చే మొదటి జ్ఞాపకం మయూరే. పిల్లాడు అలా స్కూల్కి వెళ్ళడం మొదలుపెట్టిన తర్వాత తనకి ముందు ఫ్యాక్టరీ బాధ్యతల్ని తీసుకోవాలని వెళ్ళి ఫ్యాక్టరీ బాధ్యతల్ని టేక్ ఓవర్ చేసుకుంది. గుమస్తా గారితో నువ్వు ఏ విషయమైనా కూడా విన్నది విన్నట్టు, చూసింది చూసినట్టు మర్చిపోకుండా ఎక్స్ట్రాలు చేసి విషయాలు బయటకు వస్తే నీకు ఒక ఫ్యామిలీ ఉంది, నీకు పెళ్ళాం పిల్లలున్నారా, వాళ్ళెవరూ మిగలరు అని చెప్పింది. తన వాళ్ళని చేరనివ్వలేదు, మొత్తం తనే టేక్ ఓవర్ చేసేసుకుంది. బ్యూటీ పార్లర్ మెయింటెనెన్స్లో ఎక్కితే కారు, దిగితే కారు, ఇక ఫ్యాక్టరీ బాధ్యతలన్నీ చూసుకోవటం, ఫ్యాక్టరీ నడిపించుకొచ్చేస్తోంది. ఇప్పుడు తన దగ్గర డబ్బు ఉంది, దానికి తోడు వయసు ఉంది, దానికి తోడు పిల్లాడిని ఒక దారి చేసి తొక్కేసింది. లేందల్లా మంచంలో ఉన్న మొగుడు శారీరక సుఖం. దాంతో మేనేజర్ గాడితో గెస్ట్ హౌస్కు వెళ్ళి ప్రతిరోజు మేనేజర్ తనకన్నా వయసులో చిన్నవాడైనా వాడితో ఎఫ్ఐఆర్ పెట్టుకుని ప్రతిరోజు ఇక వాడిని తీసుకొని ఆఫీసు నుంచి అటు వెళ్ళిపోయేదే. ఆ విషయం గుమస్తా గారికి తెలుసు. పిల్లాడు ఇంటికి రాడు కాబట్టి ఒక్కొక్కసారి పిల్లాడు ఎక్స్కర్షన్స్ కానీ ట్రిప్స్ కానీ పిల్లాడిని కావాలని పంపించి డైరెక్ట్గా ఇంటికే తీసుకొచ్చి బెడ్రూమ్లో మాధవరావు పడుకొని ఉంటే ఆయన్ని పక్కకి ఈడ్చి పడేసి అదే మంచం మీదే అతనితో చేయకూడని పనులు చేస్తూ ఉండేది ప్రభావతి. ఇదంతా ఆయన కళ్ళకు కనిపిస్తుంది, ఆయన చెవులకు వినిపిస్తుంది, ఆయన మనసుకు ఆ స్పందన తెలుస్తుంది. కళ్ళల్లో నుంచి నీళ్ళు అలా కారిపోతూ ఉండేవి. బరి తెగించేసింది. అలాగని మేనేజర్ గాడికి ఏమీ డబ్బులు వరదలా వెదజల్లేది కాదు, వాడికి ఏమీ పెత్తనం అప్ప చెప్పేది కాదు. ఎప్పుడూ పెత్తనం తన చేతుల్లోనే ఉండాలి. కానీ మేనేజర్కి మాత్రం ఇవ్వాల్సిన జీతం కన్నా 2 రెట్లు జీతం ఎక్కువ పడేసి తనకు నచ్చినట్టుగా తన సుఖపెట్టే వయసులో ఉన్న ఒక మగాడని ఉవ్విళ్ళూరిపోయేది మేనేజర్ విషయంలో. ఎక్కడ అందచందాలు, ఎక్కడ తనకున్నటువంటి తన బ్యూటీ దెబ్బతింటదోనని హెల్త్ కేరు, దాంతోపాటు బ్యూటీ కేరు తీసుకునేది. ఎప్పుడూ ఇంట్లో ఉండేది కాదు. దానికి తోడు పిల్లాడి కోసం అని చెప్పి పెద్ద స్కూల్లో వేసిన తర్వాత స్కూల్ నుంచి మెచ్యూర్ అయిన ఆడపిల్లలు మగపిల్లలు వస్తూ ఉండేవాళ్ళు. వచ్చిన వాళ్ళని గదిలోకి వెళ్ళండి అమ్మా, లోపలికి వెళ్ళి ఎంజాయ్ చేయండి, లోపలికి వెళ్ళి
టైం స్పెండ్ చేయండి అని చెప్పేదే. ఆ పిల్లలు గాలి రకాలని కూడా తెలుసు ప్రభావతికి. ఏముందమ్మా అంతోటి డౌట్స్, వాళ్ళు నాకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి, నాకు తెలియకపోవటానికి అని అనిరుద్ధ్ అంటే, అలా ఉండకూడదని, ఫ్రెండ్లీగా ఉండాలని, క్లోజ్గా ఉండాలని, లైఫ్ని ఒక రేంజ్లో ఎంజాయ్ చేయమని పిల్లాడికి కట్టల డబ్బులు ఇచ్చేసి పిల్లాడు తన జోలికి రాకుండా, తన వ్యవహారాలు పట్టించుకోకుండా, తన విషయాల్లో కలగజేసుకోకుండా ఉండాలని పిల్లాడిని తొక్కి నార తీసేయటం అంటారా? లేదంటే వాణ్ణి చేతగాని వాడిగా, అసమర్థుడిగా తయారు చేయటం అంటారా? లోకజ్ఞానం తెలియకుండా, తన విషయాలు బయటికి రాకుండా వాణ్ణి తన కాలు కింద ఉండేలా పెంచటం అంటారా? ఏది ఏమైనా పిల్లాడిని అలా పెంచుకురావటం మొదలు పెడితే వయసు ముదిరే కొద్దీ, పిల్లాడి క్లాసులు పెరిగే కొద్దీ, పిల్లాడితో పాటు వచ్చిన మగపిల్లలు పిల్లాడికి మెల్లిగా స్మోకింగు, డ్రింకింగు అన్నీ నేర్పించినా సరే, పబ్బులకి క్లబ్బులకి తీసుకెళ్ళినా, అమ్మాయిలు వన్ నైట్ స్టాండ్లని తీసుకెళ్ళినా, పిల్లాడి శీలం పోయినా, పిల్లాడు వాళ్ళకి లక్షలు ఖర్చు పెట్టి పార్టీలు ఇచ్చినా, బైకుల మీద అమ్మాయిలు వేసుకొని తిరిగినా అస్సలు పట్టించుకునేది కాదు. ఎంజాయ్ చేయమని లక్షలు డబ్బులు పడేసేదే. ఇంత దాంట్లో అనిరుద్ధ్కి తను చేసేది తప్పని తెలియదు. తప్పని చెప్పే వాళ్ళెవరో అక్కడ లేరు. తన్ని లైఫ్ ఎంజాయ్ చేయమని, ఇదే జీవితం అని చెప్పే తల్లి మాత్రమే ఉంది. అంతా దాంట్లో పిల్లాడు ప్రతిరోజు ఉదయాన్నే లేచి తండ్రి దగ్గరికి వెళ్ళి, నాన్న ఇంకెంతకాలం ఇలా పడుకుంటావు? లే నాన్న, నువ్వు ఇలా పడుకున్నప్పటి నుంచే అమ్మ అస్సలు ఇంట్లో ఉండట్లేదు, ఎప్పుడూ ఫ్యాక్టరీ పనులను వెళుతోంది. నాకు నా లైఫ్లో ఏం జరుగుతుందో నాకే అర్థం కావటం లేదు. అమ్మ లైఫ్ అంటే ఇదే అంటోంది. నువ్వు ఇలా అయిపోయావు, నానమ్మ తాతయ్య పోయారు. ఒకవైపున అమ్మమ్మ తాతయ్య వాళ్ళు, అటువైపున వాళ్ళు లేరు. అమ్మమ్మ తాతయ్య అంటే రంగారావు గారు వాళ్ళ అమ్మ నాన్నల గురించి పిల్లాడు మాధవరావు గారితో చెప్తాడు ప్రతిరోజు కూడా. దానికి తోడు సుమతి అత్త, రంగారావు మామయ్య ఒక్కసారే మయూరి నన్ను వదిలి వెళ్ళిపోయి నన్ను ఒంటరివాణ్ణి, అనాథని చేసినట్టు అయిపోతుంది నాన్న. చాలామంది అమ్మాయిలు నాతో తిరుగుతున్నా ఎవరి మీద నాకు ప్రేమ కలగట్లేదు, ఇష్టం కలగట్లేదు, వీళ్ళు నా అని అనిపించటం లేదు. నాకు ఎందుకు నాన్న మయూరే రోజు గుర్తొస్తోంది, తను గుర్తురాని రోజంటూ ఉండట్లేదు నాన్న. మీరు కూడా నన్ను ఒంటరిని చెయ్యొద్దని రోజు చెప్పేవాడు. ఆయనకి టైంకు మందులు ఇస్తున్నారా, టైంకు ఆయనకి అన్నీ అందుతున్నాయా లేదా అని ప్రతిరోజు కనుక్కునేవాడు. అంత దాంట్లో గుమస్తాగాడికి తెలుసు పిల్లాడు బంగారం అనే. పిల్లాడిని అలా పూర్తిగా సర్వనాశనం చేసేసిందే వాళ్ళమ్మనే. పిల్లాడి ఫ్రెండ్స్తో పిల్లాడి కన్నా ఎక్కువగా ప్రభావతి క్లోజ్గా ఉండే ప్రభావతి పిల్లాడిని అక్కడికి తీసుకెళ్ళండి, ఇక్కడికి తీసుకెళ్ళండి అని వాళ్ళతో చాలా క్లోజ్గా మాట్లాడుద్దని, మేనేజర్తో అక్రమ సంబంధం పెట్టుకుందని ఆయనకు అన్నీ తెలుసు. ఆ తర్వాత పిల్లాడి చదువు ఇక్కడ పూర్తయిపోగానే కావాలని ఫారెన్ పంపించింది. అక్కడ విచ్చలవిడితనానికి అలవాటు పడిపోతాడు. అక్కడైతే గనక గర్ల్స్ ఉంటారు, వాళ్ళతో వీళ్ళతో తిరుగుతాడు, వాడిష్టం వచ్చినట్టు ఉంటాడని. పిల్లాడి చదువు పూర్తి చేసుకొని వచ్చాక కూడా పిల్లాడికి ఏమీ తన ఫ్యాక్టరీ బాధ్యతలు అప్పచెప్పాలి అనుకోలేదు. ఎందుకంటే పిల్లాడిని మేనేజింగ్ డైరెక్టర్ చేయటం ప్రభావతికి ససేమిరా ఇష్టం లేదు. పెత్తనం అంతా తన చేతిలోనే ఉండాలి. అప్పటికే మేనేజర్ కొడుకులిద్దరూ కూడా చదువులు పూర్తయిపోయి పెద్ద పెద్ద సెక్టారుల్లో వాళ్ళని తీసుకొచ్చి కూర్చోబెట్టి వాళ్ళకి పెద్ద పెద్ద జీతాలు ఇచ్చేది ప్రభావతి. వాళ్ళంతా ప్రభావతి ఎఫ్ఐఆర్ పెట్టుకుందని వాళ్ళకి తెలుసు, మేనేజర్ పెళ్ళానికి తెలుసు. ఇంతకాలంలో వాడు బాగా కోట్లు ప్రభావతి వాడెక్కడ సంతకం పెట్టమంటే ఒక్కోసారి మంచి మూడ్లో ఉన్నప్పుడు, వాడి మీద మోజులో ఉన్నప్పుడు సంతకాలు పెట్టి వాడు బాగానే వెనకేసుకున్నాడు ఆస్తిపాస్తులు. ఇక ఆ తర్వాత ఒక రోజున గుమాస్తా గారు ఆలోచిస్తూ ఆ రోజు నైట్ వరకు ఉండిపోతే మేనేజరు కొడుకులు కలిసి ప్రభావతి కొడుకుని పైలోకానికి పంపించేయాలని, ఫ్యాక్టరీ బాధ్యతలు మొత్తం నేను టేక్ ఓవర్ చేసుకుంటానని, ఆ తర్వాత మీరే చూసుకుందురుగానని కొడుకులకి చెప్పటం విన్నాడు ఆయన గుండె బద్దలైపోయినంత పని అయిపోయింది. ఆయనకి తెలుసు మాధవరావు చాలా మంచోడని, రంగారావు గారు మంచోడని. అసలు ఏమైపోయాడు
వెళ్ళిపోయాడో ఎక్కడికి వెళ్ళిపోయాడో దేవుడా నువ్వు అనేవాడి ఉంటే న్యాయం చెయ్యాలి తండ్రి నువ్వు అని ఆయన కంటతడి పెట్టుకొని అల్లారు ముద్దుగా పెంచుకున్నారు ఆయన బాబునే. అలాంటి పిల్లాడి జీవితం ఈ పాషాణ హృదయరాలు సర్వనాశనం చేసేసింది. తల్లి జాతే తల వంచుకునే ఇలాంటి ఆడవాళ్ళని ఎందుకు ఉంచుతావు తండ్రి, కుక్క సావు కన్నా ఘోరమైన సావు రావాలయ్యా దీనికి అనుకొని మనసేమీ బాగోని ఆయన ప్రభావతి దగ్గరికి వచ్చి తెల్లారి ప్రభావతి అమ్మగారు అంటే ఏంటి అంది. ఏమీ లేదు, బాబుని ఆఫీస్కి రమ్మనొచ్చు కదమ్మా, ఫారెన్ నుంచి వచ్చి కూడా 2 ఏళ్ళు అయింది కదా, సలహాలు ఇస్తున్నావేంట్రా అని అడిగింది. వయసులో ఆయన తనకన్నా పెద్దోడని కూడా గౌరవించి మాట్లాడుతూ ప్రభావతే మీ ఇష్టమమ్మా, చుట్టూ కాంపిటేటర్స్ ఉంటున్నారు, ఒకవైపున మేనేజర్ కొడుకులకే మీరు మొత్తం పెడతారనేది టాకు, లేనిపోయిన అనవసరమైన విషయాలన్నీ మీకు అతనికి మధ్య ఉన్నవన్నీ బయటకు వస్తాయి. ఇప్పుడు అవి మెల్లగా బాబు దాకా వెళ్ళినాయి అనుకోండి, పెద్ద పెద్ద ఇష్యూల కింద క్రియేట్ అవుతాయి. అయినా అనవసరంగా ఎవరో ఏదో చెప్పిందాకా బాబుని బయట ఇది చేసిందాకా ఎందుకో, తీసుకొచ్చి మన ఆఫీసు బాధ్యత లేదో మనం అప్పు చెప్పుకుంటే మంచిది కదా అని ఆయన ఒక రాయేసిన తర్వాత ఆలోచనలో పడిందే. నువ్వు 2 రోజుల్లో ఆఫీస్కి రా అని చెప్తే సరే అన్నాడు. అనిరుద్ ఆఫీస్కి వెళ్ళటం మొదలుపెట్టాడు. ఆఫీస్ వర్క్ చాలా స్ట్రిక్ట్గా చేసేవాడు. ఒకవైపున గుమాస్తా గారు మాధవరావు గారు ఉన్నప్పుడు, రంగారావు గారు ఉన్నప్పుడు పనిచేసిన పెద్ద వాళ్ళు చాలామంది పిల్లాడికి వర్క్ నేర్పిస్తే 6 నెలల్లోనే నేర్చుకున్నాడు. చైర్పర్సన్గా తనుండి జస్ట్ పిల్లాడిని ఒక CEO పోస్ట్ లాంటి దాంట్లో పడేసిందే. ఇక పిల్లాడికి లేడీ పిఏల్నే పెట్టమని, ఆ లేడీ పిఏలతో పిల్లాడు ఆఫీసులో ఉండే మిగతా అమ్మాయిలు పిల్లాడి మీద పడుతున్నారని, పిల్లాడు వాళ్ళతో ఎఫ్ఐఆర్లు పెట్టుకుంటున్నాడని అన్నీ తెలుసు. చాలామంది అలా పిల్లాడితో తిరుగుతున్నా, పిల్లాడు తాగుతున్నా, పిల్లాడు ఏం చేస్తున్నా తెలిసి తెలియనట్టు, ఎరిగి ఎరగనట్టు, విని విన్నట్టు, చూసి చూడనట్టు ఉండేది ప్రభావతే. ఇలా కాలచక్ర ప్రవాహంలో రోజులు గడిచిపోతూ ఉండగా గుమాస్తా గారు ఒకరోజు నేను దైవ దర్శనానికి వెళ్ళాలని ఒక వారం రోజులు లీవ్ పెట్టుకొని వెళ్ళాడు. వారం రోజుల తర్వాత గుమాస్తాగాడు తిరిగి వచ్చిన నెక్స్ట్ డేకి అనిరుద్ దగ్గర పనిచేసే అప్పటి వరకు ఉన్న పిఏ మానేసిందే. ఏంటి మానేసింది అంకుల్ అని అడిగాడు అనిరుద్ గుమాస్తా గారిని. పెళ్ళంట బాబు అని చెప్పాడు గుమాస్తా గారు. అనిరుద్ ఆయన వైపు చూసి మ్యారేజా అనేసి వెళితే ఆయనకు కూడా ఆ మాటలో అంతరార్థం అర్థమైంది. పెళ్ళికి ముందే డబ్బుల కోసం ఒకడు, ప్రేమ కోసం ఒకడు, ఉద్యోగాల్లో ఒకడు, పెళ్ళికి ఇంకొకడు అన్నట్టు అనిపించి ఈ తరం ఈ జనరేషనే ఇలా ఉందనిపించేసింది ఆయనకు కూడా. ఆ తర్వాత అది మానేసిందంటగా, ఇంకో దాన్ని అపాయింట్ చేయవా అంటే చేస్తానమ్మా, తెలుసుగా ఎలాంటి దాన్ని చెయ్యాలో అంటే తెలుసమ్మా అన్న తర్వాత బాబుకు పెళ్లి చేయరా అమ్మా అన్నాడు గుమాస్తా గారు. చూద్దాం, నా కాళ్ళ కింద అణిగి చెప్పు కింద పడుండేదే దొరకట్లేదు, అందుకే వెయిట్ చేస్తున్నాను, అలాంటిది దొరికితే అదేలేమ్మా, అచ్చు మీలా ఉండాలంటారు అంతేగా అని వెళ్ళిపోయాడు గుమాస్తా. అక్కడి నుంచే ఎవర్రా నాలా ఉండేది అంటే కొత్తగా వచ్చే పిఏని మీలాంటి దాన్ని చూస్తే సరిపోద్ది అంటున్నానమ్మా అని ఆయన వెళ్ళిపోయాడు. ఆ తర్వాత నెక్స్ట్ డేకి ఒక కొత్త అమ్మాయిని అపాయింట్ చేశాడు గుమాస్తా గారు. ఆ అమ్మాయిని పరిచయం చేశాడు అనిరుద్కి. బాబు ఈ అమ్మాయి పేరు మేఘన, మీ కొత్త పిఏ అని చెప్పి వర్క్ నేర్పించమంటారా అంటే నేను చూసుకుంటానులేండి అన్నాడు. అనిరుద్ ఆ అమ్మాయితో కూడా ఫ్లర్టింగ్ మాటలు చెప్పి ఆ అమ్మాయి కూడా బెడ్ మీదకి వస్తుందేమో, పక్క పంచుకుంటుందేమో, 1 నైట్ స్టాండ్ కోసం వస్తుందేమో అన్నట్టు వెయిట్ చేసి చూశాడు తప్ప ఆ అమ్మాయిని చూసిన మొదటి రోజు నుంచే మనసులో ఏదో తెలియని అలజడే, ఏదో తెలియని ఫీలింగ్, అందరితో ఉన్నట్టు ఆ అమ్మాయితో ఉండలేకపోతున్నాడు. ఆ తర్వాత రోజులు అలా గడిచిపోతూ ఒక 3 నెలల కాలం గడిచిపోయింది. ప్రతి అమ్మాయి మహా అయితే 3 రోజులు, వారం రోజుల్లో అనిరుద్ ఒళ్ళోకే వచ్చి పడతారు. అలాంటిదే మేఘన కబుర్లు చెప్పుద్ది, అలాగే తన పనులన్నీ చూసుకుంటుంది, వర్క్ వరకే చేస్తుంది. అనిరుద్ ఏదైనా ఫ్లర్టింగ్గా మాట్లాడినా నవ్వేసి వెళ్ళిపోద్ది తప్ప ఒక్క మాట కూడా మాట్లాడదు. అయితే
ఎలాగైనా మేఘనని సొంతం చేసుకోవాలి, మేఘన్ని కూడా అందరమ్మాయిల్లాగానే అనుకున్న అనిరుద్ ఎందుకు ఇంత టైం తీసుకుంటుంది అనిపించి ఒకసారి బిజినెస్ ట్రిప్ వచ్చింది. అయితే ఆ ట్రిప్కి ఎప్పుడు వెళ్తే గుమాస్తా గారిని లేదంటే తన పిఏని తీసుకుని వెళ్ళటం అనిరుద్కి అలవాటే. ఈసారి నాకు కాస్త ఇక్కడ పనులున్నాయి బాబు అంటే మేఘన్ని తీసుకొని వెళతానని అనిరుద్ మేఘనతో కలిపి అక్కడికి వెళ్ళిన తర్వాత బిజినెస్ మీటింగ్ అయిపోయింది. వచ్చిన కాంట్రాక్టు వీళ్ళకే వచ్చింది. అది గుమాస్తా గారికి ఫోన్ చేసి చెప్పాడు. చెప్పిన తర్వాత ఇద్దరూ కలిసి తిన్నారు. ఆ తర్వాత ఆ చుట్టుపక్కల పరిసరాలని చూసి అక్కడ కాస్త షాపింగ్ చేసుకుని రూమ్కి వచ్చారు. బయట గాలి వర్షం. ఆ తర్వాత మేఘన ఫ్రెష్ అయ్యి వచ్చింది. అనిరుద్ కూడా ఫ్రెష్ అయ్యి వచ్చాడు. చూడటానికి మేఘన ఆ రోజు ఆకాశం నుంచి దిగొచ్చిన దివ్య శిల్పంలాగా కనిపించింది అనిరుద్కే. దాంతో ఆమెను వెనక నుంచి వెళ్ళి కౌగిలించుకొని ఆమె మెడ పక్కనే తలపెట్టి ముద్దు పెట్టాడు. ఆ తర్వాత ఆమెని ముందుకు తిప్పి నుదురు మీద ముద్దు పెట్టుకొని ఆ తర్వాత మెల్లగా ఆమెను వెనక్కి తీసుకెళ్ళి బెడ్ మీద పడుకోబెట్టి ఆల్మోస్ట్ బెడ్షీట్ క్లోజ్ చేసి ఆమెతో క్లోజ్ అవుదాం అనుకుంటూ ఉండగా పెదవుల మీద ముద్దు పెట్టబోయిన అనిరుద్తో నన్ను పెళ్లి చేసుకుంటావుగా నువ్వు అంది మేఘన. అంటే ఏంటి అన్నాడు. ఇది జరిగిన తర్వాత నువ్వు డెఫినెట్గా నా మెళ్ళో తాళి కట్టి నన్ను పెళ్లి చేసుకుంటావుగా అనేసరికి అనిరుద్ లేచి కూర్చున్నాడు. లేచి కూర్చొని ఏంటి మీరు నుండి సార్ నుండి నువ్వు అనేదాకా వచ్చేసింది నీ పిలుపు. నేను మరి నీకు అంత చీప్గా కనిపిస్తున్నానా? నేను బాస్ని అనే విషయం మర్చిపోయేంతగా ఒక్క విషయం చెప్పమంటావా? ఇప్పటి వరకు నాతో చాలామంది ఆడవాళ్ళు వచ్చారు. ఆ వచ్చిన ఆడవాళ్ళంతా వాళ్ళకై వాళ్ళు ఇష్టపడి డబ్బు కోసం వచ్చిన వాళ్ళే. కావాలంటే నీ రేట్ ఎంతో చెప్పు, ఖరీదు కట్టి నీకు ఇస్తాను. ఆఫీసులో పొజిషన్ కావాలా చెప్పు. షార్ట్ టైం రిలేషన్షిప్లే తప్ప ప్రేమ పెళ్ళి అనేవి నేను దట్టు నీలాంటి ఆడవాళ్ళతో అస్సలు పెట్టుకోను. ఇదంతా ఏమీ అక్కర్లేదు, ఆఫీస్ వర్క్ వరకే వచ్చానంటావా? అది అంతవరకే చేయటము నాకు అలవాటే. నాతో పాటు వర్క్ చేసే వాళ్ళందరూ నా పక్కలోకి వచ్చేటటువంటి ఆడవాళ్ళు అనుకుంటే పొరపాటు. అందులో మంచి వాళ్ళు కూడా ఉన్నారు. అలాంటి వాళ్ళకి నేను ఎలాంటి రెస్పెక్ట్ ఇవ్వాలో అలాంటి రెస్పెక్టే ఇస్తాను. నాకు తల్లికి చెల్లికి భార్యకి అక్కకి బజారు ఆడవాళ్ళకి తేడా తెలుసు అన్నాడు అనిరుద్. నిన్ను నువ్వు అని పిలిచే హక్కు, స్వేచ్ఛ, స్వతంత్రం నాకున్నాయి. నువ్వే అవి నాకు ఇచ్చావు అంది మేఘన. ఏంటి అన్నాడు అనిరుద్. నేనెవరో తెలుసా నీకు అంది మేఘన. అంటే ఎవరు అన్నాడు. నీ మయూరిని అనేసరికి అనిరుద్ ఒక్కసారే ఏంటి అన్నాడు. అవును, నేను మయూరిని, నీ మయూరిని. చిన్నప్పుడే నాకు ప్రామిస్ చేసావు నన్ను ప్రేమిస్తున్నానని, పెద్దయ్యాక నన్ను పెళ్లి చేసుకుంటానని, నన్ను లవ్ చేస్తున్నానని. అప్పుడే నీకు 10 years, నాకు 8 years ఉన్నప్పుడే చాలా చాలా చెప్పావు. అంటే నువ్వు మయూరివా అని దగ్గరికి ఆమె మొహం తీసుకుని ఆమె వీప్ మీద బర్త్ మార్క్ ఉండాలైతే ఆ బర్త్ మార్క్ చూశాడు. చూసిన తర్వాత శ్రీమతి సుమతి రంగారావు గార్ల ఏకైక కూతురు మయూరిని నేను. మాధవరావు ప్రభావతి గార్ల కొడుకువి నువ్వు. మా నాన్నమ్మ జానకమ్మ, మా తాతయ్య రామయ్య, మా ఇంటి పేరు ఇదే. ఇక మీ మామ పేరు శారద, మీ తాతగారి పేరు నారాయణ. అవునా అనిరుద్ అని అడిగేసరికి ఆమెని గట్టిగా కౌగిలించుకొని ఎన్ని సంవత్సరాల నుంచి గూడు కట్టిపోయిన దుఃఖమో తెలియదు కానీ అలా 3 గంటల సేపు అసలు పొగిలి 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 ఏడ్చాడు అనిరుద్. మీరు చనిపోయారని చెప్పారు కదరా, బ్రతికే ఉన్నారా? అత్త ఎలా ఉంది? మామయ్య ఎలా ఉన్నారు? నువ్వేంటిలా జాబుకు రావటం ఏంటి అని అడిగితే ఎవరు చెప్పారు మేము చనిపోయామని నీకు? అమ్మే చెప్పింది అని చెప్పగానే నువ్వు నమ్మేశావు, వినేశావు. నువ్వే కాదు ప్రపంచాన్ని కూడా నమ్మించగలిగినంత చాలా తెలివైంది మీ అమ్మ. నువ్వు చాలా పెద్ద పెద్ద చదువులు చదివావు, ఫారిన్ వరకు వెళ్ళొచ్చావు. నీకు లోకం గురించి ప్రపంచం గురించి అన్నీ తెలుసు. బిజినెస్ని ఈ రోజున నువ్వు మీ అమ్మ చేతికి వచ్చిన తర్వాత మీ నాన్న నెంబర్ 1 ప్లేస్లో ఉంచిన బిజినెస్ 50th ప్లేస్లోకి వెళ్ళిపోతే మళ్ళీ నువ్వు 10th ప్లేస్లోకి తెచ్చావు అనిరుద్. నువ్వు అంత టాలెంటెడ్, అంత ఎడ్యుకేటెడ్, నువ్వు తెలివైన వాడివి కూడా, నీకు సెన్స్ ఆఫ్ హ్యూమర్ కూడా ఉంది.
అలాంటిది నీ ఇంట్లో ఉన్నటువంటి 1000 తలల విషపు నాగైన నీ అమ్మ గురించి, ఆ బజారు దాన్ని గురించి, పతిత గురించి, కులత గురించి నువ్వు తెలుసుకోలేకపోవటం ఏంటి? నీ అమ్మని ఇలా మాట్లాడుతున్నానని నన్ను నువ్వు చంపినా పర్వాలేదు, తప్పుగా అనుకున్నా పర్వాలేదు. ఈ రోజున మా జీవితాలు ఇలా అయిపోవటానికి, నువ్వు అలా అయిపోవటానికి, మీ నాన్నగారు అలా అయిపోవటానికి కారణమే అది తెలుసా నీకు? అంది మయూరి. అనేపాటికి ఏం మాట్లాడుతున్నావురా అన్నాడు అనిరుద్. ఏం మాట్లాడుతున్నానా? మీ నాన్నగారు ఒకానొక రోజున మీ అమ్మని చిన్నప్పుడు మన ఇద్దరికీ పెళ్లి చేద్దామంటే కోపంతో 4 దెబ్బలేస్తే మీ నాన్న మీద పగపట్టిందే. ఆస్తి అంతా తన పేరు మీద రాయించుకోవాలనుకుంటే మా నాన్నకి వాటా ఇస్తానన్నాడని, నాకు నీకు పెళ్లి చేస్తానన్నాడని ఆయన మీద కక్ష సాధించడం మొదలుపెట్టింది. మేనేజర్ గాడు అనువుగా దొరికాడు. మేనేజర్తో మీ అమ్మకి అక్రమ సంబంధం ఉంది. ఈగో వీడియోలు, ఈగో ప్రూఫ్లు, ఈగో వాళ్ళు మాట్లాడుకునే కాల్స్. ఇప్పటి వరకు మీ అమ్మ చాలామంది తనకు అడ్డొచ్చిన వాళ్ళని తీసేసిందే తప్ప ఆ మేనేజర్ గాడిని తీసేయలేదు. వాడి శాలరీ కింద వెళుతుంది ఎంతో తెలుసా? ఇదిగో నేను తీసుకొచ్చిన బ్యాంక్ స్టేట్మెంట్. వాడి కొడుకులిద్దరికీ ఈ సెక్టారుల్లో జాబులు ఎందుకు ఇచ్చింది? ఇంతెంత శాలరీలు ఎందుకు ఇస్తుంది? వాడు ఎన్ని కోట్ల రూపాయలు గుంజాడో తెలుసా? ప్రతిరోజు నీ అమ్మ గెస్ట్ హౌస్కి వెళ్ళి వాడితో సుఖపడుద్ది. మీ అమ్మ కన్నా వాడి వయసులో చిన్నోడైనా మీ అమ్మకి వాడి మగతనం అంత నచ్చిందే. మామయ్య మూలన పడిన తర్వాత మీ అమ్మ విచ్చలవిడిగా తయారైంది. అసలు మామయ్య మూలన పడటానికి కారణమే, ఆ రోజు అంత పెద్ద యాక్సిడెంట్ అవటానికి కారణమే మీ అమ్మ మేనేజర్ గాడితో ఏకమయ్యి, అప్పటికి మేనేజర్ గాడితో ఎఫ్ఐఆర్ లేదు కానీ వాడికి డబ్బు పడేసే యాక్సిడెంట్ చేయించింది మామయ్యకే. ఆల్మోస్ట్ పోయాడనుకున్నాడు, అలా మిగిలిపోయే బతికున్న జీవోత్సవంలా తిరిగొచ్చాడు మీ నాన్న. మీ నాన్న పర్సనల్గా ఒక్కడే గదిలో ఉన్నప్పుడు మీ అమ్మ కావాలనే ఆయన్ని పక్కకు తోసేసి ఆయన బెడ్ మీదే మేనేజర్ని తీసుకెళ్ళి వాడితో సుఖపడుద్ది. ఈగో వీడియోలు. ఆయనతో మీ అమ్మ ప్రతిరోజు ఎలాంటి మాటలు మాట్లాడుద్దో తెలుసా? ఈగో ఒకసారి విను. నువ్వు మగాడివేనంటరా, నీకు మగతనం ఉందా? నీకు అన్నీ చచ్చుబడిపోయినాయిగా. నీ ఎదురుగానే ఇప్పుడు నేను వేరే వాడితో సుఖపడుతున్నానుగా. నువ్వు వాడిచ్చిన సుఖం నువ్వేమి ఇవ్వగలవురా ముసలి వెధవా? అది ఇదే వింటున్నావా ఆ మాటలన్నీ? ఆ తర్వాత ఈ విషయాలన్నీ గుమాస్తాగాడికి తెలుసు. గుమాస్తాగారు చెప్తే ఆయన ఫ్యామిలీని లేపేయిస్తానని మీ అమ్మ బెదిరించిందే. ఇంకో విషయం తెలుసా? అసలు మా నాన్న మేము ఎందుకు వెళ్ళిపోవాల్సి వచ్చిందో ఆ రోజున మీ అమ్మకి ఆస్తి మీద కన్ను పడిందే. మేనేజర్ గారితో డాక్యుమెంట్స్ ప్రిపేర్ చేయించుకురమ్మనమని బాధలో ఉన్న మా నాన్నతో మొత్తం సంతకాలు పెట్టించుకుంది. నిన్ను మీ అమ్మమ్మ వాళ్ళ ఊరు పంపించింది. మమ్మల్ని ఇంట్లోంచి గెంటేసిందే. మా అమ్మ మెడలో తాళి తెంపేసిందే. మాకు నిలవ నీడ లేకుండా చేసింది. చివరికి మా తాతయ్య వాళ్ళ ఊళ్ళో ఉన్న 2 ఎకరాలు ఇల్లు కూడా మిగలనివ్వలేదు మాకు. మా అమ్మని తీసుకొని ప్లాట్ఫామ్ మీద, ఫుట్పాత్ మీద మా నాన్న నిలబడితే తట్టుకోలేని అమాయకురాలైన మా అమ్మ మీ అమ్మ చేసిన అవమానానికి, మీ అమ్మ పొడిచిన వెన్నుపోటుకి గుండెపోటుతో చనిపోయింది. మా అమ్మ అంత్యక్రియలు చేసి మా నాన్న వెళితే అక్కడున్న 2 ఎకరాల పొలం, ఇల్లు మీ అమ్మ ద్రోహి అది కూడా కాజేసిందే. మా అమ్మమ్మ తాతయ్యలు వచ్చి గుళ్ళో కూర్చున్న మమ్మల్ని తీసుకెళ్ళి ఆ తర్వాత వాళ్ళ పేరిట ఉన్న కాస్త అమ్మే, ఊరు పేరు తెలియని, భాష కూడా తెలియని ఒక ఊరికి వెళ్ళిపోయాం. నాన్నకి చిన్న జాబ్ దొరికిందే. ప్రతిరోజు నువ్వు నాకు జ్ఞాపకం వస్తావు. నీ ఫోటోలన్నీ నా దగ్గరే ఉన్నాయి. ఆ తర్వాత ఇక నాన్న నన్ను స్కూల్లో చేర్చాడు. ఆ తర్వాత కాలేజీ చదువు, బీటెక్ అయిపోయింది, ఎంబీఏ చేశాను. రీసెంట్గా 2 సంవత్సరాల క్రితం అమ్మమ్మ తాతయ్య వయసు అయిపోయి దిగులతో ఆరోగ్యం బాగోక పోయారు. ఆ తర్వాత నేనే నాన్నకు అన్నీ అయ్యాను. ఈ మధ్య నాన్నకి ఆరోగ్యం బాగోటం లేదు. ఆయనకి ఒకటే దిగులు. ప్రతిరోజు కన్నీరు కారుస్తూనే ఉంటాడు. ఒకటి మా నానమ్మ తాతయ్య, మీ నానమ్మ తాతయ్య పోయారని, రెండోది మావయ్యకి ఇలా యాక్సిడెంట్ అయిందని, మీ అమ్మ ఇలా వెన్నుపోటు పొడిచిందని, మా అమ్మ చనిపోయిందని, మా అమ్మమ్మ తాతయ్య పోయారని, నువ్వెలా ఉన్నావో, ఏమైపోయావో, అసలు నీ లైఫ్ ఏమైపోయిందో అనే దిగులు ఒకవైపున, రేపు నా లైఫ్ ఏంటా అనే దిగులు మరొక వైపున. మనిషి బాగా కుంగిపోయాడు. ఆయన మానసికంగా ఆయనకి ఏది తట్టుకునే శక్తి కూడా లేదు. ఇక నేను ఉద్యోగానికి వెళదాం అనుకుంటూ ఉండగా చదువు అయిపోయింది అనే దాంతో
ఒక టెంపుల్ చాలా ఫేమస్ ఉంది మేము ఉండే దగ్గర. ఆ టెంపుల్ దగ్గరికి దర్శనానికి వెళ్ళాం. గుమస్తా గారు అక్కడ కుటుంబంతో వచ్చారు. మా నాన్నగారిని గుర్తుపట్టారు. ఆయన్ని వాటేసుకొని వెక్కి వెక్కి ఏడ్చారు. అంత దాంట్లో నాన్న మామయ్య ఎలా ఉన్నాడు, నువ్వెలా ఉన్నావు అని అడిగితే గుమస్తా గారు జరిగింది మొత్తం ఇలా మేనేజర్తో ఎఫ్ఐఆర్ పెట్టుకుందని, మేనేజరు కొడుకులు కలిసే నిన్ను పైకి పంపించటానికి యత్నాలు ప్లాన్లు చేస్తున్నారని, ఆస్తి మొత్తం వాళ్ళు నొక్కేయాలనుకుంటున్నారని, వాళ్ళు ఎక్కడ సంతకాలు పెట్టమంటే అక్కడ పెట్టి కోట్లల్లో డబ్బులు వాళ్ళకి వెళ్ళిపోతున్నాయని, నిన్ను చూస్తే చిన్నప్పటి నుంచి ఎక్కడ తనకి ఎదురొస్తావో, ఎక్కడ ఆధిపత్యాన్ని తీసుకుంటావో, ఎక్కడ నువ్వు వారసుడిగా ప్రకటించమంటావో, నువ్వెక్కడ చైర్పర్సన్ అవుతావో అనే దాంతో చిన్నప్పటి నుంచి కావాలని మేము పోయామని అబద్ధాలు చెప్పి నిన్ను స్కూల్ మార్పించేసి ఖాళీ లేనంత బిజీ చేసి తన ఎఫ్ఐఆర్ల విషయాలు నీకు తెలియకుండా రహస్యంగా మెయింటైన్ చేసి కావాలనే నీకు డ్రగ్స్ దగ్గర నుంచి అమ్మాయిల దగ్గర నుంచి తాగుడికి మందుకి దానికి తోడు సిగరెట్లకే అలవాటు చేసి లైఫ్ ఎంజాయ్ చేయమని లక్షలు పడేసిందని, ఫారిన్ కంట్రీకి వెళితే అక్కడే ఉండిపోతావు, దేన్నో దాన్ని తగులుకొని వస్తావు, లేదంటే కనుక ఇక నువ్వు ఇండియాకి తిరిగి రానంటావు అనుకుంటే మళ్ళీ నువ్వు దరిద్రంలా దాపురిచ్చావనే, ఆ తర్వాత నీకేమీ ఫ్యాక్టరీ బాధ్యతలు అప్పచెప్పాలి అనుకోలేదనే, కుక్కల్లే పడుండేవాడు చాకరీ చేసేవాడు ఒకడు కావాలి, ఇప్పుడు మేనేజర్ విషయం బయట ప్రపంచానికి పొక్కుద్దని నిన్ను తెచ్చి ఆఫీసులో కూర్చోబెట్టిందనే, కావాలనే నిన్ను ఆ అమ్మాయిల్ని స్త్రీలోలుల్ని చెయ్యాలి అనే దాంతో పిఏలు అందమైన వాటిని అపాయింట్ చేయమంటదనే, ఆఫీసులో ఉన్న వాటన్నిటితో ఎఫ్ఐఆర్లు పెట్టుకోమని వాటికి డబుల్ శాలరీలు ఇస్తుందనే, నీ లైఫ్ నువ్వే నాశనం చేసుకుంటున్నావనే, ఆయన ప్రతిరోజు ఏడవని క్షణం లేదని మాధవరావు అంకుల్కి ఇవన్నీ వినపడతాయి కనపడతాయి. ఆయన ఎన్నోసార్లు నీకు చెప్పాలనుకోని ఆ మహానుభావుడు చెప్పలేకపోతున్నాడని మొత్తం గుమస్తా గారు నాన్నకి చెప్తే నాన్న కుప్పకూలిపోయి హార్ట్ అటాక్ వచ్చేసింది. హాస్పిటల్కి తీసుకెళ్తే నాన్నకి సర్జరీ జరిగింది. ఆ తర్వాత కోలుకున్న నాన్న ఎలాగైనా సరే నిన్ను మామూలు మనిషిని చేయమనమని, చేతులు కాదు కాళ్ళు అనుకోమని నన్ను గుమస్తా గారిని పట్టుకొని వెక్కి ఏడ్చాడు. చిన్నప్పటి నుంచే మా తాత మీ తాత స్నేహితులనే, తర్వాత మీ నానమ్మ మా నానమ్మ ప్రాణ స్నేహితురాళ్ళనే, కలిసి ఒకే రోజు ఒకే పక్క ఇళ్లల్లో పుట్టామని కలిసే పెరిగామని, అలాంటిది ఇలా జీవితాలు అయిపోతాయని అనుకోలేదని, అసలు ఆస్తి మొత్తం కూడాను మీ నాన్నగారు మీ అమ్మకి చెందేలా రాయలేదని, ఒకవేళ మా నాన్నకి కానీ మీ నాన్నకు కానీ ఏమైనా అయితే ఒకళ్ళ పేరు మీద ఉన్న ఆస్తి ఇంకొకళ్ళకి చెందుద్దని, అయితే మా నాన్న ఆ ఆస్తి తిప్పి మళ్ళీ మాధవరావు అంకులకే రాసినట్టు తిప్పి రాసినప్పుడు ఆ ఆస్తి వారసుడుగా 2 ఏళ్లకి నిన్నే ప్రకటించారు కాబట్టి అది నీకే చెందుద్దని, నీకే చెల్లాలని, కాకపోతే మీ అమ్మ చాలా తెలివిగా లాలో లూప్ హోల్స్ అన్నీ వాడుకొని ఆస్తి వేలుముద్రలు వేయించుకొని మీ నాన్న మంచంలో ఉన్నాడు కాబట్టి తన పేరు మీద పెట్టించుకుందని, కాబట్టే ఇప్పుడు నీ లైఫ్ అలా ప్రశ్నార్థకంగా మారిపోయిందని నాన్న చాలా ఏడ్చాడు. చిన్నప్పటి నుంచి అనిరుద్, నువ్వు చాలామంది అమ్మాయిలు నా దగ్గరకు వచ్చారు, నాతో తిరిగారు, నాతో పక్క పంచుకున్నారు, చాలామంది అమ్మాయిలకి డబ్బులు పడేశానని చెప్తున్నావే, చదువుకున్నావు, విదేశాలకు వెళ్ళొచ్చావు, జ్ఞానం ఇంకితం తెలీదా అని నేను అడిగితే నువ్వేం సమాధానం చెప్తావు? చిన్నప్పుడు ఒక మాట అనేవాడు మామయ్య, పిల్లల్ని తప్పుదారి పట్టేలాగా పెంచేది పేరెంట్సే. కొంతమంది అతిగారాభం చేసి చెడగొడతారు, కొంతమంది మొండితనం నేర్పిస్తారు, కొంతమంది అతి భయభక్తులతో పెంచుతారు. ప్రతిదీ తప్పే. పిల్లల మనసేంటనేది తెలుసుకొని పెంచాలని చాలామంది అనుకోరు. ఇక ఈవిడ విషయానికి వస్తే ఆవిడ విషయాల్లో నువ్వు కలగజేసుకొని అడ్డు ఉండకూడదు అనుకునే వ్యక్తి ప్రభావతే. దాంతోనే నిన్ను అలా తయారు చేసిందే. ఇకనైనా నువ్వు మనిషివైతే మారతావు అనుకుంటున్నాను. నిజం చెప్పమంటావా? మీ అమ్మ మాకేదో ద్రోహం చేసిందనో, మా అమ్మ పోయిందనో, మా నానమ్మ తాతయ్య మీ నానమ్మ తాతయ్య పోయి మీ నాన్న అలా అయిపోయి మా నాన్న ఇలా అయిపోయి మా ఫ్యామిలీ ఇలా అయిపోయిందనో, ఆ కక్షే నేను సాధించాలనుకుంటే మీ అమ్మను కత్తికొక్క అండగా తీసేయాలి. మీ అమ్మ ప్రాణాలతో ఉన్నంత వరకే ఆ నా గుండె మంటలు ఏ రోజు చల్లారవో. కానీ ఒక్కటి మా నాన్న అడిగిన ఆఖరి కోరిక, అదే నీ ఆస్తి. నువ్వు నా చిన్ననాటి స్నేహితుడుగానే వచ్చా, నీ మీద ఏ ప్రేమతోనో కోరికతోనో లేదంటే
లేదంటే కనుక మీ ఆస్తుల్లో వాటాల కోసమో మేము రాలేదో, కుదిరితే ఒక్కసారి వచ్చి నువ్వు మీ నాన్నగారిలాగే ఉంటావంట, మా నాన్నకు కనిపించి వెళ్ళు, అదే ఆయన ఆఖరిసారిగా కోరిన కోరిక. ఇక ఆస్తి ఎప్పుడైతే నీ పేరు మీదకి మారిపోద్దో, నువ్వు ఎప్పుడైతే ఆ మేనేజర్ గారిని వాడి కొడుకుల్ని అక్కడి నుంచి తొలగిస్తావో, నువ్వు ఆ రోజుతో స్వతంత్రుడు అవుతావు. అప్పుడు నేను తిరిగి వెళ్ళిపోతాను. అసలు నువ్వు ఎలాంటి వాడివో గుమస్తాగాడికి తెలియదు. మీ అమ్మతో పాటు క్రైమ్ పార్ట్నర్వా, లేకపోతే మంచోడివా చెడ్డోడివా, ఆయనకి సగం అర్థమైతే సగం అర్థం కాలేదు. నీ గురించే తెలుసుకోవాలనుకున్నాను కాబట్టి పిఏగా వచ్చా, నీ పక్కనే తిరిగా. ఇదిగో ఇక్కడ దాకా కూడా నీతో మాట్లాడాలనే తీసుకొచ్చా. ఒక వీడియో కాల్ చేస్తే అయిపోయే కాంట్రాక్ట్ ఇదే, కానీ నీతో పర్సనల్గా మాట్లాడాలనే తీసుకొచ్చా. నువ్వు మనిషిగా చెడ్డోడివి కాదు, నీ మనసు మలినం కాలుష్యం అయిపోలేదు. ఈవిడ చెప్పిన మాటలు వయసుతో వచ్చినటువంటి ఇది, చుట్టుపక్కల వాళ్ళు చేసిన దానివల్ల నువ్వు చెడిపోయావు, నువ్వు చెడగొట్టబడ్డావు. అదే మీ నాన్నో మా నాన్నో మా అమ్మో ఉండి, మీ నానమ్మ తాతయ్య నేను ఉండి, అలాగే మా నానమ్మ తాతయ్య ఉండి నిన్ను నన్ను కలిపి పెంచి చదివించి ఉంటే ఈ రోజుకి మనకి పెళ్ళైపోయిండేదే. నువ్వు ఇలా అయిపోయి ఉండేవాడివి కాదు, చైర్పర్సన్గా బాధ్యతలన్నీ తీసుకునేవాడివే. నిజంగా నీ మీద ఇన్ని మచ్చలు ఏర్పడేవి కాదు. చెడగొట్టబడిన వాడివి కాబట్టి నిన్ను బాగు చేసుకోవచ్చనే నమ్మకంతో వచ్చాను అనిరుద్. నువ్వు ఏ క్షణమైతే నీ ఆస్తి నువ్వు దక్కించుకుంటావో ఆ క్షణమే నేను తిరిగి వెళ్ళిపోతాను. మళ్ళీ ఎప్పుడు మీ లైఫ్లో కూడా నేను రావాలనుకోవట్లేదు, నాకు అక్కర్లేదు కూడాను. ఆ ఆస్తి నీ పరమే చెయ్యాలని ఎందుకు అనుకుంటున్నానో తెలుసా? న్యాయం, ధర్మం, మంచితనం ఇవన్నీ మీ నాన్నగారిలో మా నాన్నగారిలో ఎంతున్నాయో నీలో అంతున్నాయి. అవి నేను గమనించాను. నువ్వు వర్కులాగే చేయిస్తావు. నువ్వు వర్కర్స్ని చాలా ఆదరణతో చూస్తావు. నువ్వు ఎంతటి క్లిష్టమైనటువంటి వాటినైనా పరిష్కరించుకొచ్చేసి మనకి ఫేవరబుల్గా మార్చగలిగిన నీలో విజ్ఞత, జ్ఞానం, తెలివితేటలో మాట్లాడే మాట తీరు ఆకట్టుకునే విధంగా, కట్టిపడేసే విధంగా నువ్వు ఎవరినైనా ఆకర్షించగలవు నీ మాటలతో. ఒక వ్యాపారస్తుడికి ఉండాల్సిన అన్ని తెలివితేటలు ఒక బిజినెస్ మ్యాన్గా నీకున్నాయి. అయితే ఇప్పుడు మీ అమ్మ పేరు మీద ఉన్న ఆ ఆస్తంతా నీకు దక్కాలి. అందులో మీ నాన్నగారి కళలున్నాయి. మీ నానమ్మ తాతయ్య, మా నాన్న కష్టాలున్నాయి. వాళ్ళు కష్టపడ్డ చెమటూడ్చిన పొలం అది. ఆ పొలం అమ్మి పెట్టిన పెట్టుబడి అదే. ఇద్దరు స్నేహితులు కలిసి చేసిన వ్యాపారం అదే. ఒకవైపున మీ నాన్న, ఒకవైపున మా నాన్న భుజాల మీద మోసి దాన్ని అంచెలంచెలుగా ఎదిగించిన వ్యాపారం అదే. ఇవాళ అది మంచి వాళ్ళ చేతుల్లోకి వెళ్ళాలి. రేపొద్దున నీ ప్రాణానికి ఏదన్నా ప్రమాదం జరిగి మేనేజర్ కొడుకులు నిన్నేదైనా చేసే, నువ్వు ఏదైనా జరగరాని స్థితిలో ఏ పైలోకాలకో పోతే మీ అమ్మ వాడిని మరిగిందే, వాడితో ఎంజాయ్ చేయటం స్టార్ట్ చేసింది. ఉన్నంతకాలం మీ అమ్మకు ఆస్తి కావాలి. ఆ తర్వాత వాడి పరం వాడి కొడుకుల పరం కాకపోదు. ఇలాంటివన్నీ చూడటానికి కాదుగా మీ నాన్నగారు అంతా కష్టపడి అంతా చేసిందే. ఇక నేను చెప్పాల్సింది చెప్పాను. వాటికి సంబంధించినటువంటి ప్రూఫ్లు ఇవే. నేను అడిగానా నిన్ను, నువ్వు చెప్తే నమ్మనా నేను అన్నాడు అనిరుద్ధ. నమ్మకమే కదరా మన ఇద్దరి మధ్య అప్పుడు ఇప్పుడు ఎప్పుడూ ఉందే. నా జీవితంలోకి ఎంతమంది వచ్చినా నేనెవరిని ప్రేమించకపోవటానికి, పెళ్లి చేసుకోపోవటానికి కారణం నువ్వే మయూరే. నేను ప్రతిరోజు నిద్ర లేవగానే గుర్తొచ్చే మొదటి జ్ఞాపకమే నువ్వు. నేను నీ దృష్టిలో పోయాను. నేను పోయాననేసరికి నీ లైఫ్లోకి నీ అనే ఒక అమ్మాయి వస్తుంది అన్నట్టుగా ఉండాల్సిందేమో, ఇలా చేయకుండా ఉండాల్సిందేమో. ఎనీవే జరగాల్సినవి జరిగిపోయినాయి. నువ్వు ఇకనైనా అలాంటి ఊబిలో చిక్కుకోకుండా ఉంటే మంచిది. నిన్ను నువ్వు మార్చుకో. నీ హెల్త్ కూడా ఈ మధ్య అప్సెట్ అవుతుంది, చూసుకోవాలి. నువ్వు ఫిట్నెస్ ఫ్రీక్ అయితే మంచిదే. నువ్వు బాగుంటేనే నీ కింద పనిచేసే 10 మంది బాగుంటారని మర్చిపోకు అని చెప్పింది మయూరే. దాంతో అనిరుద్ అక్కడ ఉన్నవన్నీ తీసి చదివాడు. గుమస్తాగాడు సంపాదించినవి ఏమున్నాయి అసలు అందులో ఒక లెక్కన మయూరి వచ్చిన దగ్గర నుంచే ప్రభావతి వేళ్ళు పుట్టిన దగ్గర నుంచి లాక్కొచ్చింది మొత్తం. అందులో పిన్ టు పిన్ విత్ ప్రూఫ్లతో, విత్ వాయిస్ రికార్డులతో మొత్తం దొరికినాయి. మయూరికి అవన్నీ అనిరుద్కి ఇస్తే ఆ రాత్రి
రాత్రంతా నిద్ర లేచే ఉండే, అవన్నీ నువ్వు చూడాలి, చూడటం నీకు అవసరం అని చెప్పిందనే తను పడుకుంటే అవన్నీ తెల్లవార్లు చూస్తూనే ఉన్నాడు. గుండె రగిలిపోయిందే. కన్నతండ్రి అంటే పంచ ప్రాణాలు అనిరుద్ధ్కి. ఆయన మంచానికే పరిమితం అయిపోయి ఎన్ని సంవత్సరాలు అయిపోయిందే. ఆయన గదిలోకి వెళ్ళదో. ఒక భార్య భర్త అలాంటి స్థితిలో ఉంటే అంత లిప్స్టిక్లు, అంత మేకప్లు, బొడ్డుకి బెత్తడి కిందకి బికినీ లైన్ మీదకి చీరలు, అంత లో నెక్ బ్లౌజులు, వెనకమాల అంత పెద్ద పెద్ద నెక్కులు, హెయిర్ కట్టులు, మేకప్లు, బ్యూటీ పార్లర్ మెయింటెనెన్స్లు, ఫిట్నెస్ ఫ్రీకులు. ప్రతిరోజు సాయంకాలం కారులో మేనేజర్ ఎక్కువ అని మేనేజర్ని తీసుకొని వెళ్ళటం, తెల్లారి ఇంటికి రావటం, తెల్లారి రెడీ అయిపోయి ఆఫీస్కి రావటం, బిజినెస్ ట్రిప్పులకి వాడిని తీసుకొని వెళ్ళటం, మొత్తం ఒక్కసారిగా కళ్ళ ముందు రీల్ తిరిగినట్టు అనిపించే తల్లిని ముక్కలు ముక్కలుగా నరికేయాలనిపించిందే. కేవలం ప్రభావతి వల్లే సుమతి పోవటం, వాళ్ళ సంసారం విచ్ఛిన్నమైపోవటం, గుమస్తా గారిని బెదిరించటం, ఆఫీసులో మేనేజర్ గారు వాడి కొడుకులు పెద్ద పెద్ద పొజిషన్లో ఉండటం, మేం చెప్పినట్టు నువ్వు వినాలన్నట్టుగా వాళ్ళు అథారిటీ చేస్తూ తన మీద మాట్లాడటం. ఇది తన తండ్రి నిర్మించిన సామ్రాజ్యం అంటే తనదే. తన మామయ్య తన కోసం కష్టపడ్డది అంటే తనదే. అసలు వీళ్ళంతా ఎవరో ముందు తనకి బుద్ధి లేదని లేచి ఫటా 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 తను తాను కొట్టుకొని అక్కడే ఉన్నటువంటి వాళ్ళు ఒక క్యాండిల్ పెట్టారు. అది వెలిగించి ఎర్రగా ఆ పక్కనే వాళ్ళు ఒక దబ్బణం లాంటి సూది పెడితే దాన్ని పెట్టి ముందు చేతుల మీద ఒక 10 వాతలు పెట్టేసుకున్నాడు. కనీసం కళ్ళల్లో నీళ్లు కారిపోవటం తప్ప అమ్మా అని కూడా అనలేదు అనిరుద్ధ. లేచి నీకేమైనా పిచ్చి పట్టిందా, అమ్మా అని కూడా అనలేదేంటి అనిరుద్ధ్ నువ్వు అంటే ఆ పదం చాలా అపవిత్రమైపోయింది నా జీవితంలో అని కళ్ళల్లోంచి నీళ్లు కారిపోయినాయి. ఆ తర్వాత ముందు మయూరి హాస్పిటల్కి తీసుకెళ్ళి ఆ కాలిపోయిన గాయాలకి ట్రీట్మెంట్ చేయించి కట్టు కట్టించి ఆ తర్వాత ఊరికి తిరిగి వచ్చారు. వచ్చిన దగ్గర నుంచి 1 నెల రోజుల పాటు ప్రభావతిని, మేనేజర్ని, మేనేజర్ కొడుకుల్ని, ప్రభావతి మాధవరావు గదిలోకి వెళ్ళి మాట్లాడే మాటల్నే, ఎక్కడెక్కడికి వెళ్తుంది, ఎవరెవరిని కలుస్తుంది, ఏమేం చేస్తుంది, మొత్తం పిన్ టు పిన్ కనుక్కోవటం మొదలుపెట్టే మేనేజర్ గురించి, మేనేజర్ కొడుకుల గురించి, వాడి ఫ్యామిలీ గురించి మొత్తం ఆరా తీసి సిగరెట్లు మానేశాడు, తాగుడు మానేశాడు, అమ్మాయిల్ని మానేశాడు, ఫ్రెండ్స్తో ఫ్రెండ్షిప్లు మానేశాడు, ఫేస్బుక్లు తీసేశాడు, ఇన్స్టాగ్రాములు తీసేశాడు, ఫోన్లో సిమ్మే తీసేశాడు, కొత్త ఫోన్, కొత్త సిమ్, కొత్త ఇన్స్టాగ్రామ్ అకౌంట్, కొత్త ప్రపంచం, వ్యాపారం మీద దృష్టి పెట్టడం, ఎక్కడెక్కడ వాళ్ళతో పరిచయాలు పెంచుకోవటం, అందరితో యూనిటీగా ఐకమత్యంగా ఉండే వర్కర్స్లో ఒకడుగా ఉండటం, దానికి తోడు పోలీసుల్లో కూడా తను మంచి పేరు తెచ్చుకోవటం, రాజకీయ నాయకుల దగ్గర తను వాళ్ళకి ఫండ్స్ పంపించటం, కావాలని మంచోడిని అనిపించుకోవటం, బిజినెస్ మ్యాగజైన్లో తన ఫోటో పడేలా చేసుకోవటం, ఇంటర్వ్యూలు ఇవ్వటం, బిజినెస్ అవార్డు తనకే వచ్చింది బెస్ట్ బిజినెస్ మ్యాన్గా, అది తీసుకున్నాడు. ఆ తర్వాత ఇలా ఒక 3 నెలల కాలం గడిచిపోయిందే. ఇప్పుడు బిజినెస్ అంటే అనిరుద్ధ్ వేళ్ల మీద చేసేయగలడు, పెద్ద పెద్ద డీలింగ్స్ సైతం మాట్లాడేయగల తెలివితేటలు, పెద్ద పెద్ద వాళ్ళతో పరిచయాలు అన్నీ నేర్చుకున్నాడు. పెద్దవాళ్ళు ఒక మాట అంటారు, ఇంట గెలిచి రచ్చ గెలవాలనే, ఇంటిని చూసి ఇల్లాలిని చూడాలనే. నిజమే, ఇంట్లో పులిలా ఉండే చాలామంది మగాళ్ళు బయట పిల్లుల్లాగా ఉంటారు ఉద్యోగాల దగ్గర. బయట పులిలా ఉండే మగాళ్ళని ఇలాంటి ఆడై ఇంట్లో పిల్లుల్ని చేసి కూర్చోబెట్టేస్తూ ఉంటాయి. ఇక తను చేయాల్సిందేంటో ఆలోచించుకున్నాడు. ఆలోచించుకొని మయూరిని పిలిచి, నేను నా పర్సనల్ డెస్క్ పాస్వర్డ్ ఇది, వెళ్ళి అందులో ఒక ఫైల్ ఉంటుంది, తీసుకురా మయూరి అన్నాడు. తీసుకురా మయూరి అంటే అలాగేనని తీసుకొచ్చే దాన్ని ఒకసారి ఓపెన్ చేసి చదువు అంటే, మీ అమ్మ పేరు మీద ఉన్నటువంటి ప్రాపర్టీ మొత్తం నీ పేరు మీదకి మారుస్తున్నట్టు ఉంది కదా, కానీ సైన్ ఎలా చేయించుతావు అనేసరికి వాటిపైన ఈ స్టిక్కర్స్ వేసేసేవా కొంచెం అన్నాడు. అన్న తర్వాత పర్ఫెక్ట్ అంది మయూరే. ఆ రోజున మీ నాన్న చేత ఆస్తి రాయించుకునేటప్పుడు అది మధ్యలో పత్రాలు పెట్టింది కదా, నేను అలా కాదురా, డైరెక్ట్గా దాంతోనే డాక్యుమెంట్ల మీద సంతకం పెట్టిస్తా, ఎలా అంది మయూరే. కరెక్ట్గా అదే టైంకి మేనేజర్ పద అని బయలుదేరి అక్కడికి వచ్చి, ప్రభావతి నేను మేనేజర్తో కలిసి కొంచెం గెస్ట్ హౌస్ దగ్గర వర్క్ ఉంది, అక్కడికి వేరే వాళ్ళు వస్తానన్నారు, మాట్లాడాలి, అది కంప్లీట్ చేసుకుని నేను రేపు మార్నింగ్ ఇంటికి వచ్చి ఫ్రెష్ అయ్యి మళ్ళీ ఆఫీస్కి వచ్చేస్తాను, ఏదైనా ఇంపార్టెంట్ వర్క్స్ ఉంటే నువ్వు చూసుకో అనిరుద్ధ్,
అనే మేనేజర్, కార్తీ అనే మేనేజర్ వైపు అలా కన్నుగీటి బయలుదేరింది ప్రభావతి. బయలుదేరితే ఉఫ్ఫో అంది మయూరి. ఎందుకురా టెన్షన్ పడతావు అన్నాడు అనిరుద్ధ. వెళ్తుంది కదా అంటే వెళ్ళనివ్వు. ఇప్పుడు అది వెళ్ళిన తర్వాత పగలు రాత్రి తేడా తెలియకుండా ఒక అనకూడదులే కానీ మగాడినైతే ఉమనైజర్ అంటారు, ఆడవాళ్ళని ఏ పేరుతో పిలవాలి? అలా బరితెగించిన ఒక ఆడదే తన వయసు ఎంతే? ఇప్పుడు నా వయసు ఆల్మోస్ట్ 30, అంటే నీ ఏజ్ 28, ఇప్పుడు దాని వయసు ఆల్మోస్ట్ 50+. ఎప్పటికి కూడా దానికి ఇంకా అలాంటివి కావాలంటే దాని థాట్స్ ఏ లెవెల్లో ఉన్నాయి? నీకో విషయం చెప్పమంటావా? అదే నన్ను అబ్రాడ్ పంపించింది. అక్కడ నేను అమ్మాయిలతో తిరుగుతాను, విచ్చలవిడిగా తయారై వస్తానని అది కలలు కందే. కానీ అక్కడ మనుషులకి చాలా వరకు వాళ్ళకి కావాల్సింది ఏంటో తెలుసా? ఫినాన్షియల్గా ఎదగటం కోసం వాళ్ళు దయా, జాలి, కనికరం అనేది లేకుండా వాళ్ళు ఎంత దూరమైనా నడిచి వెళతారో, ఎలాగైనా వాళ్ళు అనుకున్న డీల్స్ కంప్లీట్ చేసుకుంటారో. నేను ఇప్పుడు అలానే తయారై తిరిగి వచ్చాను. ఇప్పుడు అది వెళ్ళిన తర్వాత కరెక్ట్గా ఒక 1 అవర్కి వాడితో చాలా దూరం వెళ్ళుద్ది. అదే టైంలో నేను వెళ్ళి ఏం చేస్తానో చూద్దుగానరా అని మయూరిని ఎక్కించుకొని అనిరుద్ధ్ గెస్ట్ హౌస్ దగ్గరికి వెళ్ళాడు. అనిరుద్ధ్ ఎక్స్పెక్ట్ చేసినట్టుగానే ప్రభావతి లోపల మేనేజర్తో శృంగార సాగరంలో మునిగి తేలుతూ ఉండగా మయూరిని కారులోనే కూర్చోమని టకా 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 అనిరుద్ధ్ ఆపకుండా బెల్లు కొట్టాడు. కొట్టేసరికి ప్రభావతికి కింద నుంచి పర్సన్స్ కనిపించే విధంగా తను కెమెరా పెట్టించి తన ఫోన్కి కాంటాక్ట్ పెట్టించుకొని ఏంటి వీడొచ్చాడని లేచి గబా గబా 2 పీసెస్ నైటీ వేసుకుని దుప్పటి కప్పేసింది మేనేజర్ మీద. ఇక రూము డోరు దగ్గరికి లాగేసి అలా డోర్ని క్లోజ్ చేసి చెరిగిపోయిన జుట్టుతో లిప్స్టిక్ అంతా చెదిరిపోయి మొహం అంతా మేకప్ అంతా ఇదైపోయి మస్కరా అంతా ఇదైపోతూ ఇక శృంగారం మధ్యలో లేచొచ్చిన ఒక ఆడది ఎలా ఉంటుంది అలా వచ్చి తలుపు తీసే ఏంట్రా నువ్వొచ్చావు అనేసరికి మొట్టమొదటిసారి ఈ భూప్రపంచం మీద పుట్టిన ఏ పిల్లలకైనా మాతృమూర్తి అంటే పవిత్రమైన ఆ గుళ్ళో దేవతలాగా తన గర్భాశయంలో గర్భాలయాన్ని ఆలయం అంటారు. అంటే కన్నతల్లి దేవతతో సమానమని చూడగానే కాళ్ళు మొక్కాలనిపిస్తుంది ఏ పిల్లలకైనా. పక్కనే కత్తో గొడ్డలో ఉంటే ప్రభావతిని అక్కడికక్కడే ముక్కలు ముక్కలుగా నరకాలనిపించిన అనిరుద్ధ్ తమాయించుకొని ఏం లేదు మమ్మీ, అర్జెంటుగా ఒక బిజినెస్ డీల్ మాట్లాడాలని వీళ్ళు ఎల్లుండి రావాల్సిన వాళ్ళు ఈరోజే వచ్చారు. వస్తే అందే నువ్వు సైన్ చేయాలి కదమ్మా, నువ్వు సైన్ చేయకుండా అది ఎలా అప్రూవ్ చేస్తాను నేను, అందుకే సైన్ చేయించుకుందామని నువ్వు ఇక్కడ ఉంటానన్నావని వచ్చాను. అవును నీతో బిజినెస్ డీల్ ఏదో మాట్లాడేవాళ్ళు వస్తారన్నా వచ్చారా అన్నాడు అనిరుద్ధ్. అంటే వస్తానన్నారు, ఈలోపు పడుకుండిపోయాను అనేసరికి తల్లిని చూస్తే ఒక వేశ్య వెలయాళ్ళు కూడా చాలా బెటరేనన్నట్టుగా ఆ జుట్టు, ఆ ఆహార్యం, ఆ కొట్టుకున్న పర్ఫ్యూము, వేసుకున్న ఆ బట్టలు చూసి అసహ్యం వేసింది అనిరుద్ధ్కి. దాంతో పదమ్మ బెడ్రూమ్లో కూర్చొని మాట్లాడుకుందాం ఫ్రీయేగా నువ్వు అన్నాడు అనిరుద్ధ. బెడ్రూమ్ ఎందుకురా, బెడ్రూమ్లోకి వద్దు ఏమొద్దు, ఎందుకు బెడ్రూమ్లోకి వద్దంటున్నాగా, బెడ్రూమ్లో బెడ్ అది, నువ్వు ముందిట్రా ఇక్కడ కూర్చో సైనేగా నీకు పెడతాను అని అనిరుద్ధుని కూర్చోబెట్టి గొంతులో గుటకలేసుకుంటూ గబా 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 పేపర్లు తిప్పి చేతులు వణికిపోతూ ఉండగా టకటక 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 టక సంతకాలు పెట్టేసింది ప్రభావతి. అయితే సరే మమ్మీ అయితే అంటే నువ్వు వెళ్ళు అని చెప్పిన తర్వాత అనిరుద్ధ్ని పంపించేసి డోర్స్ క్లోజ్ చేసి పరిగెత్తుకుంటూ వచ్చే మేనేజర్ని కౌగిలించుకొని అలా మునిగిపోయింది తన శృంగారంలో. వెంటనే ఆ పేపర్స్ మయూరికి ఇచ్చి పైన స్టిక్కర్ లేబుల్స్ తీసేయించాడు అనిరుద్ధ్. సక్సెస్ అంది మయూరి. అన్న తర్వాత ఇక ఆ పేపర్స్ లాయర్కి ఇచ్చి అనిరుద్ధ్ వీటిని తన పేరు మీదకి మార్చేసేయమని చెప్పాడు. వెంటనే 24 గంటల్లో మీ పేరు మీదకి మారిపోతాయి సార్ అన్నాక మయూరిని తీసుకొని వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి మాధవరావుతో ఇదిగో నాన్న తను ఎవరో తెలుసా, రంగారావు మామయ్య కూతురు మన మయూరి, చూసావా ఎంత పెద్దదైందో, వాళ్ళు చనిపోలేదంట నాన్న, ఇలా జరిగిందంట అనే పింటూ పిన్ ఆయనకి మొత్తం
మొత్తం చెప్పుకొచ్చాడు. ఆయన కళ్ళల్లోంచి నీళ్ళు ఎలా కారిపోతే ఆయన చేతులు తన చేతుల్లోకి తీసుకుని మామయ్య అని కన్నీళ్లు పెట్టుకొని ఆయన గుండెల మీద పడుకొని అలా ఏడ్చి, మయూరి నాన్న కోసం చూస్తున్నావా, తీసుకొస్తానులే మామయ్య, నాన్నని నీకు చూపించి తీసుకెళ్తానులే అంటే, ఎక్కడికి నువ్వు వెళ్ళేది అన్నాడు అనిరుద్. నేను వచ్చిన పని పూర్తయిపోయింది కదా అనిరుద్, ఒక్కసారి నిన్ను మామయ్యని చూపించి నాన్నని తీసుకొని ఇంకా నేను దూరంగా వెళ్ళిపోతాను, వెళ్ళిపోయి అక్కడ ఒక జాబ్ చూసుకుంటాను. వెళ్ళిపోయేంటి, జాబ్ చేయొద్దా, నాన్నని చూసుకోవద్దా, ఆ తర్వాత నాకు అన్ని విధాలా కరెక్ట్ అనిపించి నన్నుగా ఇష్టపడే వాళ్ళు ఎవరైనా దొరికితే పెళ్లి చేసుకుంటాను. అదంతా ఇప్పుడు కాదులే, కొంత టైం పట్టుద్దే. మొత్తానికి నీ ఆస్తి నీకు అప్పచెప్పాము, హ్యాపీ. ఆ తర్వాత నీ లైఫ్లోకి ఒక మంచి అమ్మాయి రావాలని, నువ్వు హ్యాపీగా పిల్లలతో నీ వైఫ్తో హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఆ మేనేజర్ గారిని వాడి కొడుకుల్ని ఆఫీసుల్లో ఉండనివ్వకు, అది నీకే ప్రమాదం. మీ అమ్మ 1000 తలల పావని మర్చిపోకు. ఆస్తంతా నీ పేరు మీదకు మారిపోయిందంటే చూస్తూ ఊరుకునే రకమేం కాదు మీ అమ్మ అనేసరికి, అవన్నీ నేను చూసుకుంటాలే, ఇంత గుడ్ న్యూస్ జరిగింది కదా, పద ఒకసారి టెంపుల్కి వెళదాం అంటే, సరే అంది మయూరి. గుడికి వెళ్ళొస్తాం నాన్న అని మయూరిని తీసుకొని గుడికి వెళ్ళి కళ్ళు మూసుకొని దండం పెట్టుకోమని తాళి కట్టేశాడు అనిరుద్. ఏం చేశావు అనిరుద్ అని మయూరి అడిగితే, నువ్వే అన్నావుగా చిన్నప్పుడు మాట ఇచ్చాననే, చిన్నప్పుడు ఇచ్చిన మాట కోసమే కదా నేను ఇప్పటి వరకు ఎవరిని ప్రేమించండి, పెళ్లి చేసుకుంది. నాకు తెలియదురా, నేను ఇంతకాలం నిజంగానే లైఫ్లో నువ్వు మళ్ళీ తిరిగి రావనుకునే నేనెటు బ్రతకాలి అనుకోలేదు. కాబట్టే ఉన్నంతకాలం లైఫ్ ఇలా నడిచిపోద్దనే తప్పులు చేశాను. నేను చేసిన తప్పులకే నీ కాళ్ళు పట్టుకోమన్నా పట్టుకుంటా, ఎలాంటి పనిష్మెంట్ విధించినా భరిస్తాను. నన్ను వదిలి నువ్వు వెళ్ళొద్దు, నువ్వు నా ప్రాణం, ఐ లవ్ యూ, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. నువ్వు నన్ను వదిలి వెళ్ళిపోయిన క్షణం నేను ప్రాణాలతో ఉండను. నేనే లేకపోయిన తర్వాత నువ్వు వచ్చిన లక్ష్యానికి విలువ ఉండదు, నాన్న ఉండరు. అయినా నన్ను వదిలి నువ్వు వెళ్ళవులేరా, నేనంటే నీకు ఇష్టం ప్రేమ ఉన్నాయి కాబట్టే ఇంత సాహసానికి తెగించి వచ్చి నాకు ఇంత హెల్ప్ చేశావు. తాళి కట్టేశానుగా మొగుడినైపోలే అని మోకాళ్ళ మీద కూర్చుండిపోయాడు. అలా అనిరుద్ని లేపి కౌగిలించుకొని ఐ లవ్ యూ టూ అని చెప్పి, ఇదివరకట్లాగా మళ్ళీ నా జీవితంలో ఏ చీకట్లో కమ్ముకోనివ్వను బంగారం అని చెప్పి, వెళ్ళి మామయ్యని తీసుకొద్దాం పద అని రంగారావు దగ్గరికి తీసుకెళ్తే, రంగారావు వచ్చింది మాధవరావేమో అన్నట్టు అలా అనిరుద్ వైపు చూస్తూ నిలబడిపోతే, ఒకప్పుడు చూసిన ఆయనకి ఇప్పటికే మనిషి కుంగిపోయి బాగా పాడైపోయి కనుగుడ్లు ఇడిసేసి మనిషి దిగులతో అలా అయిపోయాడని అనిరుద్కి అర్థమైతే, ఆయన చేతులు తన చేతుల్లోకి తీసుకొని, థ్యాంక్స్ మామయ్య, నేను నీకు ఏమిచ్చి నీ రుణం తీర్చుకోగలను చెప్పు, నా జీవితంలోకి నీ కూతుర్ని దేవతలా పంపించావు. నీ కూతురే రాకపోతే కనుక నేను మనిషిలా కాదో మృగంలా ఉండేవాణ్ణేమో, ఏదో ఒక రోజుకి కుక్క చావు చచ్చుండేవాణ్ణేమో. అంత మాట అనకు నాన్న, మాధవుడు ఎలా ఉన్నాడు అంటే, రా మామయ్య అని చెప్పి ఆయన అలా తచ్చాడుతూ అనిరుద్ని పట్టుకుంటే, హెల్త్ బాగోటం లేదు అని చెప్పింది మయూరి. ఇక మీదట అలాంటి ప్రాబ్లం రాదులేరా అని చెప్పి అనిరుద్ ఇక వెంట పెట్టుకొని రంగారావుని తీసుకొచ్చి మాధవరావు ముందు మయూరికి తాళి కట్టానని, ఇప్పుడు తను నీ స్నేహితుడి కూతురు కాదు, నీ కోడలు, నా భార్య అనేపాటికి రంగారావు అప్పుడు చూశాడు. ఇప్పుడు నేను నిజంగానే నీ అల్లుణ్ణి మామయ్య, నేను చేసిన తప్పులకి నన్ను క్షమించు నాన్న, క్షమించండి మామయ్య, ఇంకెప్పుడు అలా చేయను, తన్ని చాలా హ్యాపీగా చూసుకుంటాను అని చెప్పాడు. ఆ తర్వాత వెంటనే గుమస్తాగాడి కబురు పెట్టి, ఇప్పుడు తనకి ఇన్ఫ్లుయెన్స్ కూడా ఉంది కాబట్టి కొంతమంది మనుషుల్ని పురమాయించే మేనేజర్ గారిని వాడి కొడుకుల్ని జాయింట్లు లెక్కన కొంకెలు లెక్కన ఇక ఏ పార్ట్లు పనిచేయకుండా ఎరగదీసేయించండి అంకుల్ అని చెప్తే, అలాగే బాబు అన్నాడు ఆయన. ఆ తర్వాత ఒళ్ళు విరుచుకుంటూ టిప్ టాప్గా రెడీ అయ్యి ప్రభావతి కులకటం అయిపోయిన తర్వాత గెస్ట్ హౌస్లో ఇంటికి చేరుకున్న తర్వాత, ఎవడ్రా వేడు అని రంగారావు వైపు చూసి అనేపాటికి, అయ్యో ఫోటోలో మనుషులు దెయ్యాలై రాలేదే, బ్రతికున్న మనుషుల్ని పోయారని నువ్వు చెప్పావు కదా, బతికే వచ్చారు అనేసరికి, ఇదెవత్తి దీని మెళ్ళో తాళేంట్రా అంటే, అది నా భార్య, పెళ్లి చేసుకున్నాను. ఒకప్పుడు నువ్వు పోయిందని చెప్పావే మయూరే, ఆ మయూరే
మయూరి నువ్వు పోయిందని చెప్పావు, నా పెళ్ళాంగా వచ్చింది ఇప్పుడు మయూరిని నా భార్యను చేసుకున్నాను తాళి కట్టి నేను అన్నాడు. అనిరుద్, నువ్వు దీన్ని చేసుకోవటం ఏంటి, కోటీశ్వర్ల అమ్మాయిల్ని నేను ఇంటి కోడళ్ళగా తేవాలనుకుంటుంటే అనేసరికి ఇంకా ఎంత నటిస్తావే, ఎంత దిగజారిపోతావే నువ్వు అని అనిరుద్, అసలు నిన్ను అమ్మ అనాలంటే అసహ్యం వేస్తోంది. నువ్వు ఆడపుట్టక ఎలా పుట్టావే, మా నాన్న ఏం తక్కువ చేశాడని నువ్వు వాళ్ళ మీద, వాళ్ళు నీకేం అన్యాయం చేశారని అంత పగ సాధించావు నువ్వు, వాళ్ళని నిలవ నీడ లేకుండా చేసి ఇంట్లో నుంచి గెంటేసి అత్తైపోయేలా చేసి వాళ్ళని అంత అన్యాయం చేసి నాన్నకు అంత యాక్సిడెంట్ చేయించి మేనేజర్ గాడితో నువ్వు ఎఫ్ఐఆర్లు పెట్టుకొని నీలాంటి ఇంకో ఆడదాన్ని తీసుకొస్తావా నాకు పెళ్ళాంగా, నాకేం తెలియదు అనుకుంటున్నావా, నీకెక్కడ ఎదురొస్తానోనని నన్ను నువ్వు ఇలా పెంచేసి నీ ఇష్టానికి నీకు కావలసిందేంటే, పొజిషనా, డబ్బులా, లేకపోతే నిన్ను సుఖపెట్టే ఒక మగాడా, ఏం కావాలి, ఏ కొడుకు ఇప్పటి వరకు భూమి మీద ఇలా ఏ అమ్మతో మాట్లాడెరుగడేమో, నేను తప్ప అలా మాట్లాడేంత నువ్వు దిగజారిపోయావంటే నిన్నేమనాలే బజారు దానా అని అడిగేసరికి చెప్పుతో కొడతా, ఎవడరా చెప్పిందే, మేనేజర్తో నేను ఎఫ్ఐఆర్లు పెట్టుకున్నానని భారాన్నంతా నేను మోస్తున్నా, మీ నాన్నకి యాక్సిడెంట్ చేయించటం ఏంటి, ఆయన నా భర్త అయితే ఆయనకి ఏమన్నా అయితే నేనెలా తట్టుకుంటానో, అసలు వీళ్ళు బ్రతుకున్నారని నాకేం తెలుసో, ఆ రోజు పూజ చేస్తామని వెళ్ళిన వీళ్ళు పోయారని ఎవరో శవాలు వస్తే ఆ శవాల్ని నేను తగలబెట్టించాను, గుర్తు ఆనవాళ్ళు లేనే అని కొత్త కథ వినిపించుకొచ్చింది ప్రభావతి. దాంతో తల్లిని కూడా చూసుకోకుండా నువ్వు ఎంతకాలం చేసిన వాటికి ఒకటి, మా నాన్నని నువ్వు యాక్సిడెంట్ చేయించినందుకు, అత్తయ్య నీ వల్ల పోయినందుకు, మామయ్య నడి రోడ్డు మీద మయూరిని తీసుకొని నిలబడ్డందుకు, అత్తయ్య మెళ్ళలో నువ్వు తాళి తెంచినందుకు అని ప్రభావతి మెళ్ళలో తాళి కూడా నీకెందుకే ఇంకా ఈ తాళిని ఎగతాళి చేసి మా నాన్న పడక మీదే నువ్వు మేనేజర్ గాడిని తెచ్చుకొని కులికావంటే నీకెంత ధైర్యం అనుకోవాలని ఆ తాళి తెంపేసి ప్రభావతిని జుట్టు పట్టుకొని అలా కొట్టుకుంటూ తీసుకెళ్ళి ఇంట్లోంచి బయటకు గెంటేసి, రే సెక్యూరిటీ, ఇక నుంచి ఈ ఇంట్లోకి ఈ బరి తెగించిన ఆడది రావడానికి వీల్లేదు, వస్తే మీలో ఒక్కళ్ళు కూడా మిగలరు అనేపాటికి, రే నువ్వు త్రాచుపాముని తల తొక్కలేదురా, తోక తొక్కి వదులుతున్నావు, నేను నిన్ను వదులుతాననుకుంటున్నావేంట్రా అంది ప్రభావతి. నీ దిక్కున్న చోట చెప్పుకోవే, నీ పేరు మీద పావల ఆస్తి లేదో అనేపాటికి షాక్ అయిపోయి, ఏంటి అంది. ఇంకా నీ మోకాళ్ళ కింద మోచేతుల కింద నీళ్లు తాగుతూ బ్రతుకుతాననుకుంటున్నావా, నీకే ఉన్నాయా ఏంటే తెలివితేటలు మామయ్యతో ఆస్తి రాయించుకోవటానికి, అమెరికా వెళ్ళి చదివొచ్చిన వాడిని, వెన్నుపోట్లనేవి నీ నుండే నీ రక్తంలో నాకు ఎంతో కొంత రాకుండా ఉంటాయా, ఆస్తి మొత్తం ఇప్పుడు నా పేరు మీద ఉందే, నడవ్వే బయటకని గెంటేశాడు అనిరుద్. అసలు ఇప్పటి వరకు తండ్రిని చూపించే డాక్టర్ దగ్గర కాకుండా చాలా పెద్ద డాక్టర్ దగ్గరికి తీసుకెళ్దామని మయూరి, రంగారావు, గుమస్తా గారు చెప్పాక మాధవరావుని మార్చిన తర్వాత ఆయన ఈయనకి సర్జరీలు చేయాలి, ఫారిన్ డాక్టర్స్ వచ్చి చేస్తే కోట్లు ఖర్చు అవుతాయి, చేస్తే రికవరీ అవ్వచ్చు ఈయన అంటే వెంటనే ఆ ఏర్పాట్లు చేయమని చెప్పి ఆయన హాస్పిటల్లో అడ్మిట్ చేశాడు అనిరుద్. ఆ తర్వాత అనిరుద్ కొట్టించిన కొట్టుడికి మేనేజర్ వాళ్ళని ఫ్యాక్టరీలో నుంచి గెంటేసింది. దానికే ఆల్మోస్ట్ మంచానికి పరిమితం అయిపోయారు మేనేజరు కొడుకులు. అయితే కొడుకు బయటికి గెంటేశాడనే ఒళ్ళు మంటతో, గుండె మంటతో వెళ్ళి మేనేజర్ కొడుకుల్ని కలిసి, నేను ఆఫీసులోనే, నేను వ్యాపారంలోనే శత్రువుల్ని పెరగనిచ్చింది లేదురా మేనేజర్, అలాంటిది నా కడుపునే నా శత్రువు పుట్టాడు, వాడు నన్ను జుట్టు పట్టుకొని గెంటి తాళి తెంచి వాడు నా మీద చేయి చేసుకొని నన్ను బజారు దాన్నని, నన్ను వాడు విత్ ప్రూఫ్లతో సహా నేను చేసినవన్నీ నా మొహం మీదే కొట్టాడు, నేను కాదంటానికి కూడా లేకుండా చేసేసాడు వాడు. నువ్వు వాడు ఏ పెళ్ళాన్నైతే చూసుకొని ఆగట్లేదో దాన్ని, వాడి బాబునే, వాడు తెచ్చిన దాని బాబునే రణశేషం, రుణశేషం, వ్రణశేషం, శత్రుశేషం ఉంచకూడదంట, వాళ్ళని గెంటేసే బ్రతకనిచ్చి ఆ రోజున తప్పు చేశా, వీళ్ళు మొత్తాన్ని నువ్వు తుడిచేయరా, మళ్ళీ నాకే ఆస్తి మొత్తం దక్కాలి, ఈసారి నేను ఉన్నన్నాళ్ళు నీతో ఆస్తిని అనుభవించి నీ కొడుకులకే ఆస్తిని పడేసిపోతాను నేను పోతూ అని చెప్పి వాళ్ళల్లో ఏకమైపోయింది ప్రభావతి. వాళ్ళింట్లోనే ఉండటం మొదలుపెట్టింది. మేనేజరు కొడుకులు కోలుకోవటానికి కొంత టైం పట్టుద్ది, ఒక 1
1 ఇయర్ అయినా వెయిట్ చేయాలని డాక్టర్లు చెప్తే వాళ్ళకి ట్రీట్మెంట్లు చేయించడం మొదలుపెట్టింది. తన అకౌంట్లో బాగానే మూలుగుతాయి కాబట్టి డబ్బులు బాగానే ఖర్చు పెట్టుకొచ్చింది వాళ్ళకే. ఇక ఇటువైపున అనిరుద్ తండ్రికి ఆల్మోస్ట్ 16 సర్జరీలు చేశారు. ఇంకా ఒక్క ఫైనల్ సర్జరీ ఉంది బాబు. అది చేసిన తర్వాత ఆయనకి సడన్గా అనుకోని షాక్లో ఆయన నార్మల్ అయిపోతారని లాస్ట్ సర్జరీ కూడా చేశాక ఆయన్ని తీసుకొచ్చి ఇంట్లో పడుకోబెట్టి ఇక అప్పుడు రంగారావుని ఆయన్ని కలిసి ఉండేలాగా ఒకే గదిలో ఏర్పాటు చేసి చిన్ననాటి కబుర్లు అవన్నీ గుర్తు చేయమని డాక్టర్స్ కూడా చెప్పారు. గుమస్తా గారిని ఆఫీస్ చూసుకోమని స్టాఫ్ అందరినీ మార్చేసి పాత వాళ్ళ నుంచి కొత్త వాళ్ళని ఆల్మోస్ట్ వేరే వాళ్ళని రిక్రూట్ చేసుకొని ప్రాబ్లం లేదు అన్నంత వరకు ఉంచుకొని ఇంట్లో పని వాళ్ళను కూడా మార్చేసి అందరినీ ఓ తరీకాలో తెచ్చి ఇంట్లో ఉన్న ప్రభావతి జ్ఞాపకాలన్నీ తుడిచేసి ప్రభావతి చచ్చిందని ప్రభావతికి దరిద్రం వదిలిపోయిందని ఇల్లంతా రెనోవేట్ చేయించి నీట్గా పెయింట్ చేయించి ఎక్కడికక్కడ సీసీ కెమెరాలు పెట్టించే మొత్తం సెక్యూర్ చేసుకొచ్చేసాడు అనిరుద్ ఆఫీస్కి. తనతో పాటు మయూరి కూడా తన భార్య హోదాలో వస్తోంది ఇప్పుడు. దాంతో భార్యను తీసుకుని హనీమూన్కి వెళ్ళాలనిపించింది. హనీమూన్కి వెళ్ళాడు. వెంటనే పిల్లల్ని కనకూడదు అనుకున్నారు. చాలా హ్యాపీగా రొమాంటిక్ లైఫ్ ఎంజాయ్ చేస్తూ చక్కగా ఇల్లు చూసుకుంటూ ఒకవైపున ఇన్నేళ్ల తర్వాత దేవుడి గదిలో దీపం వెలగటం, ఇన్ని సంవత్సరాల తర్వాత ఆ ఇల్లులా ఉండటం చూశాడు అనిరుద్ ఇప్పుడు చాలా మంచి హస్బెండ్గా మారిపోయే చాలా చక్కగా ఉంటున్నాడు. అయితే ఒక రోజున ఉన్నట్టుండే అనిరుద్కి ఆఫీస్లో లేట్ అవుతుందంటే నేను ఇంటికి వెళతానులే అని మయూరి అందే. సరే జాగ్రత్త అని చెప్పి ఇంటికని బయలుదేరిన మయూరి అనిరుద్ ఇంటికి వచ్చేంత వరకు అమ్మ ఏది నాన్న అని రంగారావు అడిగితే ఇందాక ఎప్పుడో వచ్చిందిగా మాయ, గుమస్తా గారంటే పాప ఇందాకే వచ్చింది బాబు, బాబుకు మీటింగ్ ఉందని అమ్మాయిని ముందే పంపారు అనేసరికి అనిరుద్ ఏమైందా అని వెతుక్కుంటూ వెళ్తూ ఉండగా ఇక మేనేజర్ గారిని వెంటేసుకొని టిప్ టాప్గా రెడీ అయ్యి ప్రభావతి మేనేజర్ కొడుకుల్ని తీసుకొని అక్కడికి వచ్చింది. వచ్చి ఏంట్రా దానికోసం వెతుక్కుంటూ వెళ్తున్నావా, యూ ఫూల్, ఈడియట్, వేస్ట్ ఫెలో, లోపలికి రా, నీతో ఒక డీల్ మాట్లాడతాను అని వచ్చి కాలు మీద కాలేసుకొని మాధవరావు కూర్చునే కుర్చీలో కూర్చుంటుంది ప్రభావతి. ఆ దర్బార్ కుర్చీలో కూర్చొని ఒక డీల్ మాట్లాడుకుందాంరా, ఒరే రంగారావు మూసుకొని కూర్చో నువ్వు అన్నట్టు నీ పెళ్ళాం ఏమైందని వెతుక్కోకు, అది నా దగ్గరే ఉంది, ఇదిగో ఫోన్లో వీడియో చూడు, దాని నరం కోసేసానురా, బ్లడ్ చూసా ఒక్కో డ్రాప్ ఎలా పోతుందో అనేసరికి కొట్టడానికి లేచి నుంచున్నాడు అనిరుద్. రే నా మీద చెయ్యేసిన, ఇక్కడికి వచ్చిన మేనేజర్ కొడుకుల మీద నువ్వు చెయ్యేసిన, దాని మెడ మీద ఎంత షార్ప్ కత్తి పెట్టుందో చూసావుగా, నరాలు తెగేది కూడా తెలియకుండా పోద్దిరా. అదే కాసేపు మనం కూడా వ్యాపారంలా వ్యవహారంలా మాట్లాడుకుందాం. ఇప్పుడు నాకు ఈ యావదాస్తి మొత్తం ప్రాపర్టీ కావాలి. అసలు నేను నీ బాబుని పెళ్లి చేసుకుందే డబ్బుల కోసం, నిన్ను తప్పదు కాబట్టి వాడితో కాపురం చేసి కనాల్సి వచ్చిందే. నీ మీద నాకు ఎలాంటి ఇష్టమో ప్రేమ ఇంట్రెస్టో నువ్వేదో ఒక కొడుకుగా ఉండాలనే ఇది నాకు అస్సలు లేదు. నాకు నువ్వన్నట్టు పొజిషనే కావాలి, ఆస్తే కావాలి, డబ్బే కావాలి, మేనేజర్ ఇచ్చే సుఖమే కావాలి. నువ్వు మూసుకొని ఆస్తంతా నా పేరు మీద రాసావనుకో, అప్పుడు దాన్ని వదిలేస్తా, వీడిని వదిలేస్తా, నీ బాబుని నిన్ను వదిలేస్తా. లేదు అంటే కనుక అక్కడది పోద్దే, తర్వాత నీ ఇష్టం. ఆల్రెడీ పేపర్స్ నేను ప్రిపేర్ చేయించుకొని వచ్చానురా, నువ్వు పైన స్టిక్కర్లు వేసావు, ఆ రోజున వీడికి మధ్యలో పెట్టాల్సి వచ్చింది, నేను ఓపెన్గానే తెచ్చాను అంటే సంతకాలు పెట్టబోతున్న అనిరుద్ని రంగారావు ఆపాడు. లేదు మామయ్య, అదే నా ప్రాణం, నా సర్వస్వం, దానికేమైనా అయితే ఈ ఆస్తి ఉంచుకొని నేనేం చేసుకుంటాను మామయ్య, తీసుకొనివ్వు, నేను చదువుకున్నాను, నిన్ను నాన్నని దాన్ని తీసుకునే నేను ఎక్కడికి వెళ్ళైనా బ్రతకగలను, ఎలాగైనా మిమ్మల్ని బ్రతికించుకోగలను అని అనిరుద్ సంతకాలు అలా పెట్టబోతున్నాడు. అంతే, ప్రభావతి తల మీద ఐరన్ రాడ్తో ఒక్కటే ఒక్క దెబ్బ పట్టంతో బొళక్కన బ్లడ్ కక్కి వచ్చి అనిరుద్ సంతకం పెట్టి
అంటే డాక్యుమెంట్ల మీద పడింది. మేనేజర్ కొడుకులు అలాగే నిలబడిపోతే అక్కడే ఉన్న రంగారావు, అనిరుద్ధు అలాగే నిలబడిపోయారు. నిలబడిపోయేపాటికి మాధవరావు ఆయన ఐరన్ రాడ్కి ఆల్రెడీ కర్చీఫ్ చుట్టేసి వేలుముద్రలు పడకుండా ఆ కర్చీఫ్తో పట్టుకొని ఒక దెబ్బ అయితే నయమే. ప్రభావతి తలంతా నుజ్జైపోయి అక్కడికక్కడే ప్రభావతి ప్రాణాలు వదిలేసేంత వరకు కొట్టాడు. కొట్టిన తర్వాత నాన్న అంటే ఆగు నాన్న అన్న తర్వాత మేనేజర్ దగ్గరికి వచ్చి మేనేజర్ నోట్లో ఒక రివాల్వర్ పెట్టి మేనేజర్ కొడుకులకి ఒక రివాల్వరు గురి చూసి పెట్టాడు. పెట్టి నువ్వు ఇది కలిసి చేసిన దానికి నేను మిమ్మల్ని ఎలా వదిలేస్తానురా? నా కోడలు ఎక్కడుంది? 5 నిమిషాల్లో ఇమీడియట్గా నా కోడలు నా కళ్ళ ముందు ఉండకపోతే నీ కొడుకులిద్దరూ పైలోకానికి చేరుకుంటారన్నంగానే వెంటనే మేనేజర్ ఫోన్ చేసి అక్కడికి మయూరిని పిలిపిస్తే ఆల్మోస్ట్ మయూరి స్పృహ తప్పిపోయే సిచ్యువేషన్లో ఉండేసరికి చేతికి గబాగబా నాప్కిన్ చుట్టి అనిరుద్ధ హాస్పిటల్ తీసుకెళ్ళబోతే ఆగు నాన్న అనే ఒక్క 5 నిమిషాలు అని ఆయన చేతిలో ఉన్న రివాల్వర్ని మేనేజర్ చేతికిచ్చే మేనేజర్ చేత్తోనే పడిపోయి ఉన్న ప్రభావతిని కరెక్ట్గా గురి చూసే ఒకటి నుదురు మీద ఒకటి గుండెల్లో దిగేలాగా 2 సార్లు ఫైర్ చేయించాడు ఆయన. ఆ రివాల్వర్ మేనేజర్ చేతిలోనే వదిలేసే ఐరన్ రాడ్ని మేనేజరు కొడుకుల చేతుల్లో పెట్టేశాడు. పెట్టిన తర్వాత వాళ్ళు ప్రాణాలు గుప్పెట్లో పట్టుకొని అలా నిలబడి మేనేజర్ స్థాణువైపోయాడు వాడు. ఈలోపు పోలీసులకి ఫోన్ చేశాడు మాధవరావు. పోలీసులు అక్కడికి వచ్చి ఏం జరిగింది సార్ అంటే, చూసారా సార్ ఎంత పని చేశాడో గుమస్తా గారు, జరిగింది చెప్పండి అనేపాటికి ఏమని చెప్తాం సార్, మేము నమ్మి మేనేజర్గా పెట్టుకున్నాం. ఎన్నో సంవత్సరాలుగా మా దగ్గర పనిచేస్తూ అమ్మగారికి నమ్మిన బంటులాగా ఉంటున్న వీళ్ళు ఆస్తి మీద కన్నేసి ఇదిగోండి డాక్యుమెంట్లన్నీ తీసుకొచ్చి బాబుగారి పేరు మీద అమ్మగారు ఆస్తి రాశారని అమ్మగారిని చంపేస్తామని బెదిరించి ఆస్తి బాబుతో రాయించుకుందాం అనుకుంటే అమ్మగారు రాయొద్దని ఎదురు తిరిగారని మేనేజర్ అమ్మగారిని షూట్ చేసేశాడు. మేనేజర్ కొడుకులు అమ్మగారిని తల మీద కొట్టి చంపేశారు బాబు అని గుమస్తా గారు కన్నీళ్లు పెట్టుకుంటే పోలీసులు మేనేజర్ కొడుకుల్ని అదుపులోకి తీసుకుని ప్రభావతి ఊపిరి చెక్ చేసి సారీ సార్ షీఈ్ నో మోర్ అన్న తర్వాత ఆయనకి అనిరుద్ధ్కి ధైర్యం చెప్పి మయూరికి ఏమైందంటే ఇలా మేనేజర్ వాళ్ళు నరం కట్ చేశారంటే వెంటనే అంబులెన్స్ ఫోన్ చేసి హాస్పిటల్కి తీసుకెళ్ళమని కేసు ఫైల్ చేయించారు. మయూరికి అక్కడ ట్రీట్మెంట్ అయిపోయింది. 1 వారం హాస్పిటల్లో ఉండాలని చెప్పారు. ఈలోపు మేనేజర్ కొడుకులకి పెద్ద లాయర్లనే పెట్టి కనపడకుండా మాధవరావు మేనేజర్కి ఏమో ఉరిశిక్ష, మేనేజర్ కొడుకులకేమో లైఫ్ ఏం చేశాడు ఆయన. ఆ తర్వాత ఇక ఆస్తి మొత్తానికి కూడా ఏకైక వారసుడిగా అనిరుద్ధ్ని ప్రకటించి అనిరుద్ధ్ని మేనేజింగ్ డైరెక్టర్ని చేసి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లుగా మాధవరావు, రంగారావు, మయూరి కూర్చుంటే గుమస్తా గారు వెళ్ళి కోర్టులో సాక్ష్యాలు చెప్పొచ్చి పాపం ఎంతకాలానికి పండిందని ఆయన కాశీకి వెళ్ళి గంగలో మునిగొచ్చి ఇక్కడ వీళ్ళను చూసి ఆయన కళ్ళు నిండిపోయినాయి ఆనందంతో. ఆ తర్వాత హ్యాపీగా పోయిన సుమతికి, రంగారావు తల్లిదండ్రులకి, మాధవరావు తల్లిదండ్రులకి అంత్యక్రియలు ఆ రోజున ఏం జరిపించారో ఇప్పుడు వాళ్ళ ఆత్మశాంతికి హోమాలు, యజ్ఞాలు, యాగాలు, పూజలు, దానాలు చేయించి ప్రభావతి శవాన్ని చివరికి డబ్బులు పడేసి ఆ రోజున అక్కడ ఉన్నటువంటి శ్మశానంలో వాళ్ళనే తగలేసుకోమని ఒక వీధి కుక్క కన్నా హీనంగా చచ్చిన దాన్ని అలా వదిలేశాడు మాధవరావు కూడా. ఎక్కడ ప్రభావతి జ్ఞాపకాలు కూడా లేకుండా తుడిచేశాడు ఆయన. అన్ని న్యూస్ పేపర్లలో కూడా ప్రభావతిని నమ్మిన బొంటైన మేనేజర్ పొట్టన పెట్టుకున్నాడనే పడిందే. దరిద్రం వదిలిపోయిందనుకున్నాడు ఆయన. ఆ తర్వాత రంగారావుని తీసుకుని మళ్ళీ వాళ్ళ ఊరికి వెళ్ళి ఆయన తిరిగి ఆయన తల్లిదండ్రులకి సమాధులు కట్టించి, సుమతికి సమాధులు కట్టించి అక్కడ ఉన్నటువంటి ఆలయాలు అవి బాగు చేయించి మళ్ళీ ఆ ఊరికి పూర్వశోభను తీసుకొచ్చి నువ్వు నేను కలిసి ఇక్కడికి వెళదాం అక్కడికి వెళదామని రంగారావుతో కలిసి ట్రిప్పులకి వేసుకొని ఇద్దరు గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ లాగా చేయి పట్టుకొని దోస్త్ మేరా దోస్త్ అనుకుంటూ వరల్డ్ ట్రిప్కు వెళ్ళొచ్చారు ఇద్దరూ కలిసే. ఆ తర్వాత మయూరి ప్రెగ్నెంట్ అయింది. ఫస్ట్ ఒక బాబు, ఆ తర్వాత పాప, మళ్ళీ ఒక బాబు, 3 పిల్లలు పుట్టారు. హ్యాపీగా అనిరుద్ధ్, మయూరి
పిల్లల్ని కేర్ టేకర్లను పెట్టి వాళ్ళు చూసుకుంటూ ఒకవైపున రంగారావు మాధవరావు మేము ఉన్నాగా ఇంట్లో మేము పెంచుతాం చూడండి పిల్లలని వీళ్ళు ఇంట్లో ఉంటూ మంచి పని వాళ్ళని పెట్టుకొని మొగుడు పెళ్ళాం ఆఫీసు బాధ్యతలన్నీ చూసుకుంటూ నలుగురితో మంచిగా ఉంటూ నలుగురితో పగలు పెట్టుకోకుండా చక్కగా వ్యవహారాలని చక్కబెట్టుకుంటూ వస్తూ బిజినెస్ని పెంచి ఎదిగేలా చేశారో నిజంగా పెళ్ళాం వచ్చిందిరా నీకోసం నీ పెళ్ళాం వచ్చిన తర్వాతే మన ఇల్లు బాగుపడింది మన కుటుంబం బాగుపడింది ఆఫీసు బాగుపడింది నిజం చెప్పాలంటే నీ కూతురు లాంటి కూతురు ఉంటే సమాజం కూడా బాగుపడిపోద్ది అనే మాధవరావు రంగారావుని కౌగిలించుకుంటే నువ్వనేవాడివే లేకపోతే నేనుండేవాడినా కానీ చూసావురా ఏ రోజో ఏ స్నేహితులను దూరం చేసుంటాం అందుకే ఇన్నాళ్ళు మన ఇద్దరం దూరం అయిపోయామనే ఇద్దరు వాటేసుకొని ముద్దులు పెట్టుకునేవాళ్ళు వీళ్ళని చూసి కడుపు నిండిపోయేది గుమస్తా గారికే ఎన్నాళ్ళుగా ఆయన కష్టపడి వాళ్ళని నమ్ముకొని ఉన్నందుకు ఆయన పిల్లల్ని ఫారెన్లు పంపించే ఆయన పాపం అక్కడ దాచుకోవాల్సి వచ్చింది వాళ్ళని తిరిగి పిలిపించి నమ్మకమైన వాళ్ళని పోగొట్టుకోకూడదని ఆఫీసులో అంతకుముందు మేనేజర్ కొడుకులు చేసే సెక్టార్లో పెట్టాడు మాధవరావు. ఇలా మంచి వాళ్ళతోనే ఉంటూ మనం మంచిగా ఉన్నంత వరకు ఎప్పుడు ఆ భగవంతుడు మన మంచిగానే చూస్తాడో ఎవరు తీసిన గోతులో వాళ్ళే పడతారన్నట్టు ప్రభావతి చేసిన అన్యాయానికి ప్రభావతే మేనేజర్ కొడుకులు అనుభవించాల్సిన శిక్ష బహుశా భగవంతుడి నిర్ణయం అని వదిలేయటం తప్ప చేయగలిగింది లేదు. ఇంతటితో ఈ కథ సమాప్తం. మళ్ళీ మరొక మంచి కథతో కలుసుకుందాం. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ కథను మనకు అందించిన కథా రచయిత్రి జి యామిని శ్రీనివాస్ గారు. థ్యాంక్ యూ.